నా ప్రియమైన మూన్లైట్ కథలు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా మన ఛానల్లో వస్తున్న కథలను మీరందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు. చాలా మంది చూస్తున్నారు. ప్రతి ఒక్క వ్యూ, మీరు పెట్టే ప్రతి ఒక్క కామెంట్ నాలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతోంది. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన కథలను రెగ్యులర్గా ఫాలో అవుతున్న వారిలో చాలా మంది ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. కేవలం చూసి వెళ్ళిపోతున్నారు. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ నాకు ఎంత ధైర్యాన్ని ఇస్తుందో బహుశా నేను మాటల్లో చెప్పలేను. ఈ జులై నెలలోనే నా పుట్టినరోజు ఉంది. ప్రతి ఒక్కరికి తమ బర్త్డే రోజున ఏదో ఒక గిఫ్ట్ కావాలని కోరుకోవడం సహజం. ఈ ఏడాది నా పుట్టినరోజుకి నేను కోరుకునే ఏకైక గిఫ్ట్ మన మూన్లైట్ కథలు ఛానల్ 1000 మంది సబ్స్క్రైబర్స్ మార్కును దాటడం. ఒక కథను రాయడానికి, దాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో సమయం శ్రమ పడుతుంది. ఈ జులై ఎండ్లోగా మన ఫ్యామిలీ 1000 మందికి రీచ్ అయితే అది నా లైఫ్లోనే బెస్ట్ బర్త్డే గిఫ్ట్ అవుతుంది. కథలు నచ్చుతున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఇప్పుడే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నా ఈ చిన్న కోరికను మీరందరూ తీరుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ నగరంలో ఉదయం 8 గంటలంటే రోడ్ల మీద ట్రాఫిక్ కాదు, ఒక యుద్ధమే నడుస్తుంటుంది. కానీ ఆ యుద్ధాన్ని అస్సలు పట్టించుకోకుండా ఎయిర్పాడ్స్లో ఫుల్ వాల్యూమ్తో మళ్ళీ ఇది రాని రోజు పాట వింటూ చేతిలో సగం తిన్న దోసముక్క పట్టుకుని పరుగెడుతోంది ఆరూహి. ఆరూహి పేరులోనే కాదు, ఆమె నడకలో, మాటలో, నవ్వులో ఒక స్పష్టమైన అల్లరి కనిపిస్తుంది. లోకంలో ఎవరైనా టైం మేనేజ్మెంట్ చేసుకుంటారు, కానీ ఆరూహి మాత్రం టైంతో ఎప్పుడూ కుస్తీ పడుతూనే ఉంటుంది. ఈరోజు కూడా అంతే. ఆఫీస్కి ఆల్రెడీ 20 నిమిషాలు లేట్ అయిపోయింది. ఆరూహి పరుగెడుతూ మనసులోనే తిట్టుకుంటోంది. ఆస్టరిస్క్, ప్లీజ్ దేవుడా, ఈ ఒక్కరోజు మా బాస్ కంట్లో పడకుండా చూడు. రేపటి నుంచి పక్కాగా అలారం పెట్టుకుని 5 గంటలకే లేచిపోతా. ఈ మాట ఆమె రోజుకు 10 సార్లు అనుకుంటుందనుకోండి, అది వేరే విషయం. సరిగ్గా అదే సమయంలో ఆ కార్పొరేట్ బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గర తల విరబోసుకున్న సింహంలా నడుచుకుంటూ వస్తున్నాడు అర్జున్. 6 అడుగుల ఎత్తు, పర్ఫెక్ట్ ఫిట్నెస్, ముఖంలో ఎప్పుడూ ఉండే ఒక రకమైన గంభీరత్వం. దానికి తోడు బ్రాండెడ్ బ్లాక్ సూట్. అర్జున్ అంటే ఆ కంపెనీకి యంగ్ అండ్ డైనమిక్ ఎండీ మాత్రమే కాదు, స్టాఫ్ అందరికీ ఒక యాంగ్రీ బర్డ్. ఆయన ముఖంలో చిరునవ్వు చూడటమనేది ఆకాశంలో తోకచుక్కను చూసినంత అరుదు. డిసిప్లిన్, పంక్చువాలిటీ, ఈ 2 ముక్కలు దాటి అర్జున్కి వేరే ప్రపంచం తెలియదు. అర్జున్ తన సెక్రటరీతో సీరియస్గా ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఐ డోంట్ కేర్ ప్రకాష్. 9 గంటల ప్రెజెంటేషన్కి క్లయింట్స్ అందరూ బోర్డ్రూంలో ఉండాలి. 1 నిమిషం లేట్ అయినా నేను ఆ డీల్ క్యాన్సిల్ చేస్తాను. యు నో మై రూల్స్. ఫోన్ కట్ చేసి గంభీరంగా అడుగులు వేస్తూ మెయిన్ గ్లాస్ డోర్ దాటి లోపలికి అడుగుపెట్టాడు అర్జున్. సరిగ్గా అదే సెకండ్ బయట నుంచి లిఫ్ట్ వైపు రాకెట్లా దూసుకొస్తోంది ఆరూహి. ఆమె కళ్ళు కేవలం మూతపడుతున్న లిఫ్ట్ డోర్స్ మీదే ఉన్నాయి. అయ్యో, ఆపండి ఆపండి, లిఫ్ట్ ప్లీజ్ అని గట్టిగా అరుస్తూ కాళ్లకి బుద్ధి చెప్పింది. ముందు ఎవరున్నారో చూసుకోలేదు, వెనుక ఎవరు వస్తున్నారో గమనించలేదు. ధబాల్, ఒక గట్టి డాష్. ఆరూహి వెళ్ళి నేరుగా అర్జున్ గుండెలకి బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి ఆరూహి బ్యాలెన్స్ తప్పి వెనక్కి పడిపోబోయింది. కాని క్షణాల్లో అర్జున్ చేతులు చాచి ఆమె నడుము చుట్టూ బిగించి తన వైపు గట్టిగా లాక్కున్నాడు. అది ఎంత వేగంగా జరిగిందంటే ఆరూహి ఊపిరి కూడా ఆగిపోయినంత పని అయింది. మరుక్షణంలో ఆరూహి పూర్తిగా అర్జున్ కౌగిలిలో హగ్ ఉండిపోయింది. కాలం ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించింది. చుట్టూ ఉన్న ఆఫీస్ స్టాఫ్ అంతా షాక్తో నోళ్లు వెళ్లబెట్టారు. ఎవరి అమ్మాయి? అసలు బతికుండాలనే ఆశ ఉందా దీనికి? యాంగ్రీ బర్డ్ని పట్టుకుని ఢీకొట్టింది అని అందరి మనసుల్లో ఒకటే భయం. కాని ఆరూహి ప్రపంచం మాత్రం వేరేలా ఉంది. ఆమె ముఖం అర్జున్ వెడల్పైన గుండెలకి ఆనుకుని ఉంది. ఆ బ్లాక్ సూట్ వెనుక ఉన్న అర్జున్ గుండె చప్పుడు ఆమెకు చాలా స్పష్టంగా వేగంగా వినబడుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆ కౌగిలిలో ఒక రకమైన వింతైన వేడి, వామ్త్ ఉంది. కేవలం శారీరకమైన వేడి కాదు అది. ఆరూహి సర్వాంగాలు జివ్వున కదిలేలా చేసిన ఒక మధురమైన అనుభూతి. ఆ వేడి ఆమె నరనరాల్లోకి పాకుతున్నట్లు అనిపించింది. అర్జున్ ఒంటినుంచి వస్తున్న ఆ మైమరిపించే పర్ఫ్యూమ్ సువాసన, అతని బలమైన చేతుల పట్టు, ఆ గుండెల వెచ్చదనం ఆరూహికి జీవితంలో ఎన్నడూ ఎరుగని ఒక కొత్త ఫీలింగ్ని ఇచ్చాయి. లోపల ఎక్కడో ఒక తెలియని హాయి. అసలు తను ఆఫీస్లో ఉన్నాననే సంగతి, చుట్టూ జనం ఉన్నారనే విషయం అంతెందుకు, తను పట్టుకున్న దోసముక్క కింద పడిపోయిందనే స్పృహ కూడా ఆమెకు లేదు. ఆ వెచ్చని హగ్లోనే అలా జీవితాంతం ఉండిపోవాలనిపించింది ఆరూహికి. కాని అర్జున్ కళ్లల్లో అప్పుడే కోపం నరరూపమెత్తింది. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. తన పర్మిషన్ లేకుండా తన కౌగిట్లోకి ఇలా ఒక అల్లరి పిల్లను రావడం అతను అస్సలు తట్టుకోలేకపోయాడు.
అర్జున్ ఆమె భుజాలు పట్టుకుని గట్టిగా వెనక్కి నెట్టాడు. వాట్ ద హెల్ ఈజ్ దిస్? అర్జున్ గొంతులో గంభీరత్వం. బిల్డింగ్ అంతా రీసౌండొచ్చింది. ఆరూహి ఒక్కసారిగా ఊహల ప్రపంచంలోంచి బయటపడింది. రెప్పలు కొడుతూ అర్జున్ వైపు చూసింది. ఆ కళ్ళు ఎంత కోపంగా ఉన్నా, ఎంత తీక్షణంగా ఉన్నా ఆమెని ఇంకా ఏదో మాయలోనే ఉంచాయి. కళ్ళు నెత్తికెక్కాయా? అసలు చూసుకుని నడవాలనే సెన్స్ లేదా నీకు? అర్జున్ చాలా కోపంగా అడిగాడు. ఆరూహి ఇంకా ఆ హగ్గిచ్చిన షాక్లోనే ఉంది. మెల్లగా తన చేతుల్ని చూసుకుంటూ అది అది లిఫ్ట్ అని నత్తిగా మాట్లాడింది. స్టాప్ ఇట్! ఏంటి ఆ లిఫ్ట్? ఆఫీస్కి వచ్చే పద్ధతిదా? పరుగెత్తుకుంటూ వచ్చి మనుషుల్ని గుద్దేస్తావా? హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్? అర్జున్ వాయిస్ మరింత పెరిగింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్, వేరే స్టాఫ్ భయపడుతూ చూస్తున్నారు. ఆరూహి మాత్రం అర్జున్ కోపాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఆమె మనసంతా ఆ కొన్ని సెకండ్లపాటు తను పొందిన ఆ వెచ్చని స్పర్శమీదే ఉంది. అబ్బా, ఎంత బాగుంది ఆ హగ్! ఎంత వేడిగా, ఎంత పవర్ఫుల్గా ఉంది అని మనసులో అనుకుంటోంది. అర్జున్ ఆమె ముఖంలో కోపంగానీ భయంగానీ లేకపోవడం చూసి మరింత చిరాకు పడ్డాడు. నీకే చెప్తున్నా. ఆర్ యూ లిజనింగ్? ఆ వింటున్నాను సార్. ఆరూహి అమాయకంగా తల ఊపింది. నువ్వు ఏ డిపార్ట్మెంట్? నీ పేరేంటి? అర్జున్ అడిగాడు గంభీరంగా. నా పేరు ఆరూహి సార్. క్రియేటివ్ డిజైనింగ్ టీమ్. గుడ్. నీ క్రియేటివిటీ రోడ్ల మీద కాదు, సిస్టమ్ ముందు చూపించు. ఇంకొకసారి నా కంటికి ఇలాంటి పిచ్చి వేషాలతో కనిపిస్తే యూ విల్ బీ ఫైర్డ్. మైండ్ ఇట్ అని వార్నింగ్ ఇచ్చి తన సూట్ సర్దుకుని చురచురా చూస్తూ లిఫ్ట్ వైపు వెళ్ళిపోయాడు అర్జున్. ఆరూహి అక్కడే నిలబడిపోయింది. అర్జున్ వెళుతున్న వైపే చూస్తోంది. చుట్టూ ఉన్నవాళ్లు మెల్లగా సర్దుకుంటూ, అమ్మో, లక్కీగా బతికిపోయావమ్మాయి. మన ఎండీగారితో పెట్టుకుంటే అంతే సంగతులు అని గుసగుసలాడుకుంటూ వెళ్ళిపోయారు. కాని ఆరూహి తన 2 చేతుల్ని తన గుండెల మీద వేసుకుంది. అర్జున్ తనను గట్టిగా హగ్ చేసుకున్నప్పుడు తగిలిన ఆ వేడి ఇంకా ఆమె ఒంటిమీద అట్లాగే ఉంది. ఆ వెచ్చదనం ఆమె మనసును పూర్తిగా లాగేసింది. వామో, ఏంటా వేడి! ఎంత హాయిగా ఉందో! అసలు ఆ హగ్గులో ఏదో మ్యాజిక్ ఉంది బాబోయ్! ఎంత కోపంగా ఉంటే అంత హాట్గా ఉన్నాడు. ఆరూహి తనలో తనే నవ్వుకుంది. ఆమె కళ్లల్లో ఒక వింతైన మెరుపు మెరిసింది. ఒక అల్లరి పంతం మొదలైంది. మిస్టర్ యాంగ్రీ బర్డ్ అర్జున్, నువ్వు ఎంత కోపంగా ఉన్నా సరే ఆ హగ్లో ఉన్న మజా నాకు బాగా నచ్చింది. నిన్ను ఎలాగైనా ఒప్పించి మళ్ళీ ఆ హగ్ తీసుకోవాలి. ఒక్క హగ్ ప్లీజ్. చూద్దాం నీ కోపం గెలుస్తుందో, నా ఈ అల్లరి పంతం గెలుస్తుందో అని మనసులోనే ఒక స్వీట్ ఛాలెంజ్ ఫిక్స్ చేసుకుంది. ఆరూహి ముఖంలో ఒక పెద్ద నవ్వు వెలిగింది. ఈ రొమాంటిక్ జర్నీ ఇప్పుడే మొదలైంది. ఇంకా ఉంది. ఈ కథపై మీ అభిప్రాయం ఏమిటి? ఆఫీస్ డెస్క్ దగ్గర కూర్చున్న ఆరూహి మైండ్ మాత్రం ఇంకా ఆ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే ఆగిపోయింది. చేతిలో మౌస్ పట్టుకుని స్క్రీన్ వంక చూస్తోంది. కాని ఆమె కళ్ల ముందు మాత్రం అర్జున్ 6 అడుగుల రూపం, ఆ గంభీరమైన కళ్ళు, అన్నిటికంటే ముఖ్యంగా తన నడుము చుట్టూ బిగిసిన ఆ బలమైన చేతులే గుర్తొస్తున్నాయి. తన 2 చేతుల్ని బుగ్గలమీద పెట్టుకుని ముఖమంతా ఒక పెద్ద నవ్వుతో ఊహల్లో తేలిపోతోంది ఆరూహి. పక్కనే కూర్చున్న ఆమె బెస్ట్ ఫ్రెండ్ శృతి ఆరూహి ముఖం ముందు చేతులు ఊపుతూ, ఏయ్ ఆరు, ఏంటా నవ్వు? పొద్దున్నే ఎండీ చేతిలో పడాల్సింది పోయి ఇలా పిచ్చిదానిలా నవ్వుకుంటున్నావు? అసలు ఏం జరిగిందే అక్కడ అని అడిగింది ఆతృతగా. ఆరూహి ఒక్కసారిగా లోకంలోకి వచ్చి శృతివైపు తిరిగి రహస్యంగా అంది. శ్రూ, నీకొకటి చెప్పాలి. మన ఎండీగారు ఉన్నారు చూశావా? బయటకి అంత యాంగ్రీ బర్డ్లా కనిపిస్తారు, కాని ఆయన హగ్లో ఏదో మ్యాజిక్ ఉందే. శృతి కళ్ళు పెద్దవి చేసింది. హగ్గా? ఎవరిని? నిన్నా? నువ్వు నిజంగానే పిచ్చిదానివయ్యావ్ ఆరు. ఆయన నిన్ను గట్టిగా తిట్టారు అని అందరూ అనుకుంటుంటే నువ్వేంటి హగ్, మ్యాజిక్ అంటున్నావ్? ఆయన దగ్గరికి వెళ్లడానికే జనాలు వణికిపోతారు. నువ్వు నమ్మవు శ్రూ. ఆ డాష్ ఇచ్చినప్పుడు నన్ను కింద పడకుండా పట్టుకున్నారు చూడు. అబ్బా, ఆ టైంలో ఆయన గుండెల వెచ్చదనం నా ఒంటికి తగిలింది. ఆ వేడి ఇంకా నన్ను వదిలిపెట్టట్లేదు తెలుసా? నాకు మళ్ళీ ఆ హగ్ కావాలి. ఆరూహి కళ్ళు తిప్పుతూ మురిసిపోతూ చెప్పింది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు ఆరూహి. ఆయన జోలికి వెళితే ఉద్యోగం ఊడటం ఖాయం. ఆయన్ని ఒప్పించి హగ్ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్. ఆ ఆలోచన మనసులోంచి తీసేసి నీ డిజైన్స్ కంప్లీట్ చేయి అని శృతి హెచ్చరించింది. ఇంపాసిబుల్ అనే పదం నా డిక్షనరీలోనే లేదు శ్రూ. ఆ అర్జున్ గారి కోపాన్ని కరిగించి
1 హగ్ ప్లీజ్ అని నేనడిగితే ఆయనే ఒప్పుకునేలా చేస్తా. చూస్తూ ఉండు అని కనుబొమ్మలు ఎగరేసింది ఆరూహి. సరిగ్గా 11 గంటల సమయంలో క్రియేటివ్ డిపార్ట్మెంట్ హెడ్ ఆరూహి డెస్క్ దగ్గరికి వచ్చాడు. ఆయన ముఖంలో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆరూహి, నువ్వు కొత్త ప్రాజెక్ట్ కోసం చేసిన ఆ ప్రెజెంటేషన్ ఫైల్ ఎక్కడా? ఎండీ గారు అర్జెంటుగా ఆ ఫైల్ తన కేబిన్కి తీసుకురమ్మన్నారు. వేరే ఎవరిని పంపించొద్దు, డిజైన్ చేసిన వాళ్లే వచ్చి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలన్నారు. నువ్వు వెళ్ళు. కాని జాగ్రత్త, ఆయన ఈరోజు చాలా సీరియస్ మూడ్లో ఉన్నారు. పొద్దున్న ఎవరో అమ్మాయి గ్లాస్ డోర్ దగ్గర ఆయన్ని ఢీకొట్టిందట. అప్పటినుంచి ఫుల్ ఫైర్ మీద ఉన్నారు అన్నాడు మేనేజర్ భయపడుతూ. ఆరూహి మనసులో లడ్డూలు పడ్డాయి. పొద్దున్న ఢీకొట్టిన ఆ అమ్మాయిని నేనేనని పాపం మా మేనేజర్కి తెలియదు. థ్యాంక్స్ దేవుడా, మళ్ళీ ఆ యాంగ్రీ బర్డ్ కేబిన్కి వెళ్లే ఛాన్స్ ఇచ్చినందుకు అనుకుంటూ సీట్లోంచి లేచింది. నేనే వెళ్తాను సార్, పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాను అంటూ ఫైల్స్ తీసుకుని శృతివైపు చూసి విక్టరీ సింబల్ చూపించి ఆత్మవిశ్వాసంతో నడిచింది. టాప్ ఫ్లోర్లో ఉన్న ఎండీ కేబిన్ ముందు నిలబడింది ఆరూహి. పెద్ద గ్లాస్ డోర్ లోపల అర్జున్ చాలా సీరియస్గా ల్యాప్టాప్లో ఏదో చూస్తూ పెన్నుతో టేబుల్ మీద ట్యాప్ చేస్తున్నాడు. ముఖంలో అదే గాంభీర్యం. ఆరూహి మెల్లగా డోర్ నాక్ చేసింది. కమిన్. అర్జున్ గొంతులో ఉన్న బేస్ వాయిస్ వినబడింది. ఆరూహి లోపలికి అడుగుపెట్టింది. ఆ కేబిన్ అంతా ఏసీ చల్లదనంతో నిండి ఉంది. కాని అర్జున్ చుట్టూ మాత్రం ఒక రకమైన హాట్ ఎనర్జీ ఉన్నట్లు ఆరూహికి అనిపించింది. గుడ్ మార్నింగ్ సార్, నేను క్రియేటివ్ డిజైన్ టీం నుంచి వచ్చాను. కొత్త క్యాంపెయిన్ ఫైల్స్ ఇవి అంటూ ఫైల్ను టేబుల్ మీద పెట్టింది. అర్జున్ తల పైకెత్తి చూశాడు. పొద్దున్న తనని ఢీకొట్టిన అల్లరిపిల్లే ఇప్పుడు తన ముందు నిలబడి ఉండటం చూసి అతని కనుబొమ్మలు మళ్లీ ముడిపడ్డాయి. నువ్వా? పొద్దున్న వార్నింగ్ ఇస్తే మళ్ళీ ఇక్కడికే వచ్చావ్? అర్జున్ వాయిస్లో చిరాకు స్పష్టంగా తెలిసింది. అది మేనేజర్ గారు నన్నే ఫైల్స్ ఇవ్వమన్నారు సార్. ఎందుకంటే ఈ డిజైన్స్ నేనే ఓన్గా క్రియేట్ చేశాను. ఆరూహి నవ్వుతూ చాలా క్యాజువల్గా చెప్పింది. భయం అనేదే ఆమె ముఖంలో లేదు. అర్జున్ ఫైల్ ఓపెన్ చేసి పేజీలు తిప్పసాగాడు. డిజైన్స్ నిజంగానే చాలా అద్భుతంగా కొత్తగా ఉన్నాయి. కాని ఆ విషయాన్ని ముఖంలో చూపించకుండా, డిజైన్స్ పర్లేదు కానీ ఈ కలర్ కాంబినేషన్స్ ఇంకా బెటర్గా ఉండొచ్చు, ఈ బ్లూ కలర్ తీసేసి లైట్ షేడ్స్ వాడు అన్నాడు గంభీరంగా. ఆరూహి కావాలనే అర్జున్ టేబుల్కి కొంచెం దగ్గరగా జరిగింది. ఆమె కళ్ళు అతని చేతుల వైపు చూస్తున్నాయి. పొద్దున్న తన నడుముని గట్టిగా చుట్టేసిన ఆ చేతులేవి. సార్, ఆరూహి మెల్లగా పిలిచింది. యా, టెల్ మీ, ఇంకేమైనా డౌట్సున్నాయా? అర్జున్ ఫైల్ చూస్తూనే అడిగాడు. డౌట్స్ ఏం లేవు సార్, కానీ ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? అర్జున్ తల తిప్పి ఆమె వైపు చూశాడు. ఆరూహి తన 2 చేతులూ జోడించి కళ్లల్లో అమాయకత్వాన్ని కురిపిస్తూ అంది. సార్, ప్లీజ్ ఒక్క హగ్ ఇస్తారా? అంతే. అర్జున్ చేతిలో ఉన్న పెన్ను ఒక్కసారిగా కింద పడిపోయింది. అతను విన్న మాటని అతను నమ్మలేకపోయాడు. ఏ ఆఫీస్ ఎంప్లాయ్ అయినా ఎండీని అడిగే మాటనా ఇది? అది తనలాంటి స్ట్రిక్ట్ బాస్ని? వాట్ డిడ్ యూ సే? అర్జున్ సీట్లోంచి లేచి నిలబడ్డాడు. అతని కళ్లల్లో కోపం నరరూపమెత్తింది. కేబిన్లోని ఏసీ చల్లదనం కూడా ఆ కోపం ముందు తలవంచినట్లు అనిపించింది. కాని ఆరూహి మాత్రం అస్సలు తగ్గలేదు. ఆ యాంగ్రీ బర్డ్ కోపాన్ని చూస్తూ లోపల తను ఫీలైన ఆ వెచ్చదనాన్ని మళ్లీ ఎలాగైనా పొందాలనే పంతంతో ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. అర్జున్ సీట్లోంచి లేచి నిలబడేసరికి ఆ పెద్ద కేబిన్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. అతని కళ్లల్లో ఎర్రటి కోపం, ముఖంలో తీవ్రమైన ఆగ్రహం కనిపిస్తున్నాయి. ఒక కంపెనీకి ఎండీగా ఉన్న తనని, అది కూడా తన స్ట్రిక్ట్నెస్ చూసి ఆఫీసంతా వణికిపోయేలా ఉండే తనని, ఒక చిన్న ఎంప్లాయ్, అది ఒక అల్లరిపిల్లి వచ్చి ఒక్క హగ్గిస్తారా అని అడగడం అతని ఊహకే అందలేదు. నీకు అసలు పిచ్చి ఏమైనా పట్టిందా ఆరూహి? వాట్ డూ యూ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? అర్జున్ గొంతు హెచ్చరిస్తున్నట్లుగా లో బేస్లో గంభీరంగా వినిపించింది. ఇది ఆఫీస్, ఒక ప్రొఫెషనల్ వర్క్ ప్లేస్. ఇక్కడికి వచ్చి ఎలాంటి చీప్ టాక్స్ మాట్లాడుతున్నావు? పొద్దున్నేదో పొరపాటున కింద పడిపోతుంటే మానవత్వంతో పట్టుకున్నాను. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని నా కేబిన్కి వచ్చి ఇలాంటి పిచ్చివాగుడు వాగుతావా? అర్జున్ అంతలా ఫైర్ అవుతున్నా ఆరూహి ముఖంలో భయం తాలూకు చారలు ఒక్కటి కూడా లేవు. పైగా ఆమె కళ్ళు అర్జున్ విశాలమైన గుండెల వైపు, అతని బలమైన చేతుల వైపు చూస్తున్నాయి. పొద్దున్న ఆ ఢీకొన్న క్షణంలో అతని కౌగిలి నుంచి పుట్టిన ఆ వెచ్చని అనుభూతి, ఆ పవర్ఫుల్ స్పర్శ ఇంకా ఆమె మనసును లాగేస్తూనే ఉంది. అర్జున్ ఎంత కోపంగా అరుస్తుంటే ఆరూహికి అతను అంత హాట్గా, అంత అట్రాక్టివ్గా కనిపిస్తున్నాడు. ఆరూహి ఒక అడుగు ముందుకు వేసి
టేబుల్కి మరింత దగ్గరగా నిలబడింది. తన ఎయిర్పాడ్స్ తీసి టేబుల్ మీద పెడుతూ చాలా నిమ్మళంగా అంది. సార్, నేను ఏదీ అడ్వాంటేజ్ తీసుకోవట్లేదు. నా మనసులో ఉన్న నిజం చెప్తున్నాను. పొద్దున్న మీరు నన్ను పట్టుకున్నప్పుడు ఆ హగ్లో ఒక వింతైన వేడి ఉంది సార్. ఏదో తెలియని ప్రశాంతత, ఒక మ్యాజిక్ అనిపించింది. నాకు ఆ ఫీలింగ్ చాలా బాగా నచ్చింది. అందుకే చాలా హానెస్ట్గా అడుగుతున్నాను. జస్ట్ ఒక్క హగ్ ప్లీజ్ అంటూ తన 2 చేతులు జోడించి కళ్ళు చిన్నవి చేస్తూ అమాయకంగా రిక్వెస్ట్ చేసింది. అర్జున్కి మైండ్ బ్లాక్ అయింది. ఈ అమ్మాయికి భయం లేదా? లేక తను చెప్పేది అర్థం కావట్లేదా? స్టాప్ ఇట్, జస్ట్ షట్ యువర్ మౌత్. అర్జున్ టేబుల్ మీద గట్టిగా చేత్తో చరిచాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి నిన్ను ఇప్పుడే ఉద్యోగంలోంచి తీసేయొచ్చు, తెలుసా? యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్, ఆరూహి. ఇదొక లాస్ట్ వార్నింగ్. ఫైల్స్ ఇక్కడ పెట్టి వెంటనే నా కేబిన్ నుంచి బయటకి నడు. ఉద్యోగంలోంచి తీసేస్తారా సార్? ఆరూహి అడిగింది. కాని ఆమె గొంతులో భయానికి బదులు ఒక చిన్న అల్లరి నవ్వు వినిపించింది. తీసేయండి సార్, కానీ తీసేసే ముందైనా ఒక్క హగ్గిస్తే నేను హ్యాపీగా రిజైన్ లెటర్ రాసి ఇచ్చేస్తా. ఆరూహి! అర్జున్ కోపంతో ఊగిపోయాడు. అతను టేబుల్ చుట్టూ తిరిగి ఆమె వైపు నడుచుకుంటూ వచ్చాడు. అర్జున్ దగ్గరికి వస్తుంటే ఆరూహి గుండె వేగం పెరిగింది. అతని ఒంటినుంచి వస్తున్న ఆ కాస్ట్లీ పర్ఫ్యూమ్ సువాసన ఆమె ముక్కుని తాకింది. 6 అడుగుల అర్జున్ ఆమె ముందు వచ్చి నిలబడేసరికి అతని పర్సనాలిటీ ముందు ఆరూహి చాలా చిన్నపిల్లలా అనిపించింది. అర్జున్ ఆమె కళ్లల్లోకి తీక్షణంగా చూస్తూ తన ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ హెచ్చరించాడు. నీ అల్లరి, నీ తింగరితనం వేరే ఎవరి దగ్గరైనా చూపించుకో, నా దగ్గర కాదు. నేను అర్జున్. ఈ కంపెనీ రన్ చేసేది నా రూల్స్ మీద. నా పర్సనల్ స్పేస్లోకి ఎవరైనా ఇలా వస్తే నేను అస్సలు సహించను. నీకు ఈ ఉద్యోగం కావాలి అనుకుంటే మళ్ళీ నీ నోటి నుంచి ఈ హగ్ అనే మాట రాకూడదు. అండర్స్టాండ్? అర్జున్ అంత దగ్గరగా నిలబడి కోపంగా మాట్లాడుతుంటే ఆరూహి కళ్ళు మాత్రం అతని పెదవుల మీద, అతని కళ్ల మీద తిరుగుతున్నాయి. అతను కోపంతో గాలి పీలుస్తుంటే అతని గుండె పైకి కిందకి అవుతోంది. ఆరూహికి మళ్లీ ఆ గుండెలకి అతుక్కుపోవాలనిపించింది. ఆ వేడిని మళ్లీ రుచి చూడాలనిపించింది. సార్, మీరు ఎంత కోపడినా మీ వాయిస్ చాలా బాగుంది సార్. అయినా నేనే మిమ్మల్ని ఆస్తి అడగట్లేదు కదా. జస్ట్ ఒక 2 సెకండ్స్ హగ్ అంతే. దానికే ఇంత రూల్సు, లిమిట్స్ అంటారేంటి సార్? మీ మనసు చాలా గట్టిదిలా ఉంది, కాని ఆ గుండె మాత్రం చాలా వెచ్చగా ఉంది అంది ఆరూహి చిన్నగా నవ్వుతూ. నువ్వు అర్జున్కి ఏం మాట్లాడాలో తెలియలేదు. జీవితంలో ఎంతో మంది బిజినెస్ మ్యాగ్నెట్స్ని, కఠినమైన క్లయింట్స్ని డీల్ చేసిన అర్జున్ ఈ అల్లరి పిల్లి కౌంటర్లకి ఫస్ట్ టైం మాటలు కరువయ్యాయి. ఆమె కళ్లల్లో ఉన్న ఆ తెగింపు, ఆ పంతం అతని కోపాన్ని మరింత పెంచుతున్నా లోపల ఎక్కడో ఒక తెలియని వింత అనుభూతిని కూడా కలిగిస్తోంది. కాని దాన్ని అతను అస్సలు ఒప్పుకోడు. అర్జున్ వెనక్కి తిరిగి తన సీటు వైపు వెళుతూ గట్టిగా గాలి పీల్చుకుని తనే కంట్రోల్ చేసుకున్నాడు. గెట్ అవుట్ ఆఫ్ మై కేబిన్, ఇప్పుడే నా కళ్ల ముందు నుంచి వెళ్ళు అని ఆర్డర్ వేశాడు. ఆరూహి మెల్లగా నవ్వుతూ తన ఫైల్స్ సర్దుకుంది. వెళ్తున్నాను సార్, ఈరోజుకి వెళ్తున్నాను. కాని గుర్తుపెట్టుకోండి, నా పంతం చాలా గట్టిది. మీరు ఎప్పటికైనా నన్ను హగ్ చేసుకోక తప్పదు. నేనే మిమ్మల్ని ఒప్పిస్తాను. బై సార్, హ్యావ్ ఎ హాట్ డే అంటూ ఒక స్వీట్ వింక్, కన్నుగీటి ఇచ్చి కేబిన్ డోర్ తెరుచుకుని బయటికి వెళ్ళిపోయింది. ఆరూహి బయటికి వెళ్ళిపోయాక కూడా అర్జున్ అలాగే నిలబడిపోయాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆఫీస్ హిస్టరీలోనే తన కేబిన్కి వచ్చి తన కళ్లల్లోకి చూస్తూ తనే కావాలని పంతం పట్టిన అమ్మాయిని అతను చూడలేదు. ఏంటి ఆ ఆరూహి తింగరితనం? అసలు ఏమనుకుంటోంది తన మనసులో? అర్జున్ తన సూట్ కాలర్ సర్దుకుంటూ అనుకున్నాడు. కాని తెలియకుండానే అతని మనసులో పొద్దున్న ఆమెని హగ్ చేసుకున్న ఆ 2 సెకండ్ల స్పర్శ తాలూకు ఆలోచన మెరిసింది. వెంటనే తల దులుపుకుని, నో, వాట్ యామ్ ఐ థింకింగ్, పిచ్చి అమ్మాయి అని మళ్లీ ల్యాప్టాప్ వైపు తిరిగాడు. బయటకి వచ్చిన ఆరూహి మాత్రం ఫుల్ ఖుషీగా ఉంది. కారిడార్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఆమె కాళ్లు డాన్స్ చేస్తున్నట్లు ఉన్నాయి. మిస్టర్ యాంగ్రీ బర్డ్ అర్జున్, యుద్ధం ఇప్పుడే మొదలైంది. నీ కోపం పెద్దదా, నా ప్రేమ పంతం పెద్దదా చూసుకుందాం. నువ్వు 1 హగ్ ప్లీజ్ అని నా దగ్గరికి వచ్చే రోజు త్వరలోనే తెస్తా అని మనసులో పాడుకుంటూ తన డెస్క్ వైపు వెళ్ళింది ఆరూహి. క్రియేటివ్ డిపార్ట్మెంట్లో కీబోర్డ్ శబ్దాలు, మనుషుల గుసగుసలు వినిపిస్తున్నా ఆరూహి మాత్రం తన సొంత ప్రపంచంలోనే విహరిస్తోంది. కేబిన్ నుంచి బయటకు వచ్చినప్పటినుంచి ఆమె పెదవులపై ఉన్న ఆ చిన్న నవ్వు అస్సలు చెదరలేదు. శృతి ఆమె డెస్క్ దగ్గరికి వచ్చి చుట్టూ చూసి మెల్లగా ఆరూహి భుజం తట్టింది. ఏ ఆరు,
బతికే వచ్చావా? కేబిన్ లోపల అంత గట్టిగా అరుపులు వినపడ్డాయి. మా అందరికీ అక్కడ గుండెలు ఆగిపోయినంత పని అయింది. అసలు ఏం జరిగింది? ప్రాజెక్ట్ ఓకే చేశారా లేదా? ఆరూహి తన చేతిలో ఉన్న పెన్నును వేలి చుట్టూ తిప్పుతూ కళ్ళు తిప్పి అంది. ప్రాజెక్ట్ సంగతి దేవుడెరుగు శ్రూ. కాని మన యాంగ్రీ బర్డ్ కోపంలో ఎంత హార్డ్గా ఉంటాడో ఈరోజే చూశాను. నేను అడిగిన దానికి ఆయన ముఖం ఎర్రగా అయిపోయింది తెలుసా? నువ్వు నిజంగానే అడిగేశావా? శృతి నోరు వెళ్లబెట్టింది. చుట్టుపక్కల వాళ్లకి వినపడకుండా వాయిస్ తగ్గించి, నిజంగానే హగ్గివ్వమని అడిగావా ఆరు? నీకు ధైర్యం ఎక్కువో లేక బుద్ధి తక్కువో నాకు అర్థం కావట్లేదు. ఆయన నిన్ను ఉద్యోగంలోంచి తీసేలేదా? తీసేస్తా అని బెదిరించారనుకో. కాని నేను అస్సలు భయపడలేదు. నేన్కూడా నా పంతం చెప్పేసి వచ్చాను. ఆయనే స్వయంగా నన్ను హగ్ చేసుకునే రోజు త్వరలోనే వస్తుంది అంటూ ఆరుహి చాలా కాన్ఫిడెంట్గా కాలర్ ఎగరేసింది. నువ్వు మారవు ఆరు. నీ పిచ్చి పంతం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో ఏంటో అని శృతి తల బాదుకుని తన సీట్లోకి వెళ్ళిపోయింది. కాని ఆరూహి అనుకున్నదో ఒకటి, అక్కడ అర్జున్ కేబిన్లో జరిగింది ఇంకొకటి. అర్జున్ తన సీట్లో కూర్చుని ల్యాప్టాప్ వైపు చూస్తున్నా అతని మనసు మాత్రం ఆరూహి మాట్లాడిన మాటల మీదే తిరుగుతోంది. సార్, జస్ట్ ఒక్క హగ్ ప్లీజ్. యాస్టరిస్క్ ఆమె అన్న ఆ మాటలు అతని చెవుల్లో రింగరింగమంటూనే ఉన్నాయి. ఆఫీస్ హిస్టరీలోనే ఒక సాధారణ ఎంప్లాయ్ తన ముందుకు వచ్చి అంత ధైర్యంగా అంత అల్లరిగా అలా అడుగుతుందని అతను కలగనలేదు. ఆమె కళ్లల్లో భయం లేదు, కేవలం ఒక రకమైన మాయ, ఒక స్వీట్ పంతం మాత్రమే కనిపించాయి. అర్జున్ చిరాగ్గా తన టైని కాస్త లూజ్ చేసుకున్నాడు. ఎవరి అమ్మాయి? అసలు ఈ కంపెనీలో డిసిప్లిన్ ఉందా లేదా? ఇంత తింగరి పిల్లకు అసలు క్రియేటివ్ డిపార్ట్మెంట్లో ఎవరు జాబిచ్చారు అని అనుకుంటూ ఇంటర్కామ్ ఫోన్ అందుకున్నాడు. ప్రకాష్, ఇప్పుడే క్రియేటివ్ హెడ్ని నా కేబిన్కి రమ్మను అని ఆర్డర్ వేశాడు. 5 నిమిషాల్లో క్రియేటివ్ హెడ్ ముచ్చమటలు పడుతూ అర్జున్ కేబిన్లోకి అడుగుపెట్టాడు. చెప్పండి సార్, ఏమైనా ప్రాబ్లమా? అర్జున్ గంభీరంగా చూస్తూ, ఈరోజు నా కేబిన్కి ప్రెజెంటేషన్ ఫైల్స్ తీసుకొచ్చిన ఆ అమ్మాయి ఆరూహి. తను మీ డిపార్ట్మెంట్లో ఎంతకాలం నుంచి పనిచేస్తోంది? తన పర్ఫార్మెన్స్ ఏంటి అని అడిగాడు. హెడ్ కాస్త కంగారు పడుతూ, సార్, తను జాయిన్ అయి 6 నెలలు అవుతోంది. కొంచెం అల్లరి పిల్లే, ఎప్పుడూ నవ్వుతూ అందరినీ ఆటపట్టిస్తూ ఉంటుంది. కానీ వర్క్ విషయానికి వస్తే మాత్రం చాలా బ్రిలియంట్ సార్. మన కంపెనీకి వచ్చిన టాప్ 3 క్లయింట్స్ డిజైన్స్ అన్నీ తనే ఓన్గా హ్యాండిల్ చేసింది. చాలా క్రియేటివ్ మైండ్ తనది అని ఆరూహికి సపోర్ట్గా మాట్లాడాడు. అర్జున్ కొద్దిసేపు ఆలోచించాడు. ఆమె వర్క్ బాగుంది, కానీ ఆమె ప్రవర్తన తన డిసిప్లిన్కి సవాల్ విసురుతోంది. తనని చూసి ఆఫీసంతా భయపడుతుంటే తను మాత్రం తన కళ్లల్లోకి చూస్తూ కన్నుగీటి వెళ్తుంది. ఈ అల్లరిని ఎలాగైనా అణచాలి అనుకున్నాడు అర్జున్. తన స్ట్రిక్ట్నెస్ రుచి చూపిస్తే కాని ఆరూహి దారిలోకి రాదు అని ఒక ప్లాన్ వేశాడు. ఓకే, నా పర్సనల్ అసిస్టెంట్ ప్రకాష్ వచ్చే వారం నుంచి 1 నెల రోజుల పాటు లీవ్లో వెళ్తున్నాడు. ఈలోపు ఆ పొజిషన్కి టెంపరరీగా ఒకరు కావాలి. ప్రస్తుతానికి ఈ ఆరూహిని నా పర్సనల్ అసిస్టెంట్ విఏ బాధ్యతల్లోకి మార్చండి. రేపట్నుంచి తను నా కేబిన్ బయటే కూర్చోవాలి. నా షెడ్యూల్స్, నా మీటింగ్స్ అన్నీ తనే చూసుకోవాలి అన్నాడు అర్జున్ ఒక క్రూరమైన చిన్న నవ్వుతో. క్రియేటివ్ హెడ్ షాక్ అయ్యాడు. సార్, తను క్రియేటివ్ సైడ్ పర్సనల్ అసిస్టెంట్ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. మీ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి కదా సార్? తను తట్టుకోగలదా? తట్టుకోలేకపోతే ఉద్యోగం వదిలేసి వెళ్తుంది. రేపటి నుంచి తను నా అసిస్టెంట్గా జాయిన్ అవ్వాలి. దట్స్ మై ఆర్డర్, అర్జున్ ఖచ్చితంగా చెప్పేశాడు. సాయంత్రం ఆఫీస్ ముగిసే సమయానికి ఆరూహికి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్ మెయిల్ వచ్చింది. మెయిల్ ఓపెన్ చేసి చూసిన ఆరూహి ఒక్కసారిగా సీట్లోంచి ఎగిరి గంతేసింది. యాహూ అని గట్టిగా అరిచింది. ఆఫీస్లో ఉన్నవాళ్లంతా ఆమె వైపు వింతగా చూశారు. శృతి పరుగున వచ్చి, ఏమైందే, ఎందుకు అలా అరుస్తున్నావ్ అని అడిగింది. శ్రూ, దేవుడు నావైపు ఉన్నాడే. ఇదిగో చూడు, రేపటి నుంచి నేను మన యాంగ్రీ బర్డ్ అర్జున్ గారికి పర్సనల్ అసిస్టెంట్నంట. నా సీట్ రేపటినుంచి టాప్ ఫ్లోర్లో ఆయన కేబిన్ ముందే ఉంటుంది. ఆరూహి ఆనందంతో శృతి చేతులు పట్టుకుని ఊపేసింది. శృతి ఆ మెయిల్ చూసి తల పట్టుకుంది. ఓరి దేవుడా, ఆరు, నువ్వు దీన్ని ఆనందం అనుకుంటున్నావా? ఆయన నిన్ను కావాలనే తన దగ్గరికి మార్పించుకున్నాడు. నిన్ను టార్గెట్ చేసి నీ చేత కష్టమైన పనులు చేయించి నువ్వు తట్టుకోలేక జాబ్ మానేసేలా చేయడానికే ఈ ప్లాన్ వేశాడు. అర్జున్ సార్ ఎంత డేంజరో నీకు తెలియదు. ఆయన డేంజర్ అయితే
నేను అంతకంటే డైనమైట్ని స్రూ. ఆరూహి కళ్ళు తిప్పుతూ చాలా రొమాంటిక్గా అంది. ఆయన నన్ను దూరం పెట్టాలి అనుకుంటున్నారు, కాని ప్రకృతి మమ్మల్ని దగ్గర చేస్తోంది. రోజంతా ఆయన కళ్ల ముందే ఉంటాను కదా. రోజుకి 100 సార్లు ఆయన కేబిన్లోకి వెళ్తాను. 100 సార్లు నా పంతం గుర్తు చేస్తాను. చూద్దాం, రేపటి నుంచి ఈ అల్లరిపిల్ల ఆటలు ఆ యాంగ్రీ బర్డ్ ఎలా తట్టుకుంటాడో. మరుసటి రోజు ఉదయం ఆరూహి ఎప్పుడూ లేనిది ఈరోజు 9 గంటల కంటే 10 నిమిషాలు ముందే ఆఫీస్కి వచ్చేసింది. ఒక అందమైన పింక్ కలర్ కుర్తీ, చేతులకు చిన్న గాజులు, ముఖానికి లైట్ మేకప్తో చాలా క్యూట్గా ఫ్రెష్గా రెడీ అయి వచ్చింది. టాప్ ఫ్లోర్కి వెళ్లి అర్జున్ కేబిన్ బయట ఉన్న తన కొత్త డెస్క్ దగ్గర కూర్చుంది. సరిగ్గా 9 గంటలకు లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. అర్జున్ ఎప్పటిలాగే రాయల్ లుక్లో గ్రే కలర్ సూట్ వేసుకుని చేతిలో బ్రీఫ్ కేస్ పట్టుకుని గంభీరంగా నడుచుకుంటూ వస్తున్నాడు. రావడమే తన కేబిన్ ముందు కూర్చున్న ఆరూహిని చూశాడు. ఆ పింక్ డ్రెస్లో ఆమె చాలా అందంగా, అమాయకంగా కనిపిస్తోంది. కాని అర్జున్ తన ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ చూపించకుండా స్ట్రెయిట్గా ఆమె డెస్క్ దగ్గరికి వచ్చాడు. ఆరూహి వెంటనే లేచి నిలబడి ఒక స్వీట్ నవ్వుతో సెల్యూట్ చేస్తూ అంది, గుడ్ మార్నింగ్ బాస్. మీ కొత్త పర్సనల్ అసిస్టెంట్ ఆరూహి రిపోర్టింగ్ ఫర్ డ్యూటీ. అర్జున్ ఆమె కళ్లల్లోకి సీరియస్గా చూశాడు. గుడ్ మార్నింగ్. నీకు ఈ పొజిషన్ ఎందుకు ఇచ్చానో తెలుసా? ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. టైమింగ్స్ మిస్ అయితే నేను అస్సలు ఊరుకోను. నా కేబిన్కి రా, ఈరోజు నా షెడ్యూల్ నోట్ చేసుకో అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఆరూహి ఒక చిన్న నోట్ పాడ్, పెన్ను తీసుకుని అతని వెనుకే కేబిన్కి వెళ్ళింది. అర్జున్ తన సీట్లో కూర్చుని ఈరోజు మార్నింగ్ 10కి ఒక బోర్డ్ మీటింగ్ ఉంది. 12కి యూఎస్ క్లయింట్స్తో కాన్ఫరెన్స్ కాల్ ఉంది. లంచ్ తర్వాత 3 గంటలకి ఫ్యాక్టరీ విజిట్ ఉంది. ఇవన్నీ పక్కాగా మేనేజ్ అవ్వాలి. ఏమాత్రం తేడా వచ్చినా నీకు మెమో ఇస్తాను అన్నాడు ఫైల్స్ చూస్తూ. ఆరూహి వాటన్నింటినీ రాసుకుంటున్నట్లు నటిస్తూ డైరీలో ఒక పెద్ద హార్ట్ సింబల్ ఆఫ్ గీసి దానిలోపల అర్జున్ ప్లస్ ఆరూహి సమానము 1 హగ్ అని రాసుకుంటోంది. నేను చెప్పింది వింటున్నావా ఆరూహి? అర్జున్ ఒక్కసారిగా అడిగాడు. వింటున్నాను బాస్. 10 గంటలకి మీటింగ్, 12 గంటలకి కాల్, 3 గంటలకి విజిట్. అంతా నా మైండ్లో లాక్ అయిపోయింది అంటూ డైరీని వెనక్కి దాచేసింది. అర్జున్ చేతిలో ఉన్న కాఫీ కప్ చూపిస్తూ, సరే ముందు నాకొక స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ తీసుకురా. షుగర్ ఉండకూడదు. గో అన్నాడు. ఎస్ బాస్, ఇప్పుడే తెస్తాను. స్ట్రాంగ్ కాఫీ, మీలాగే హాట్గా ఉండేలా చూస్తాను అంటూ ఒక చిన్న సైడ్ గ్లాన్స్ ఇచ్చి నవ్వుతూ బయటకు నడిచింది. అర్జున్ ఆమె వెళ్తున్న వైపు చూసి తన తల పట్టుకున్నాడు. ఈ అమ్మాయిని మార్చడం నా వల్ల అయ్యేలా లేదు, కాని నేనే తగ్గను. ఈ 1 నెల రోజుల్లో తనకి ప్రొఫెషనలిజం అంటే ఏంటో చూపిస్తా అని మనసులో అనుకున్నాడు. కాని అర్జున్కి తెలియదు, ఈ 1 నెల రోజుల్లో ఆరూహి అతని ప్రొఫెషనలిజం మొత్తాన్ని తన రొమాంటిక్ అల్లరితో ఎలా కరిగించబోతుందో. ఆరూహి ఆఫీస్ కెఫెటేరియా వైపు నడుచుకుంటూ వెళ్తుంటే ఆమె మనసులో 100 ఆలోచనలు పరుగులు పెడుతున్నాయి. అర్జున్ కేబిన్లో గడిపిన కొన్ని నిమిషాలు, అతను కాఫీ కావాలని అడిగిన తీరు, అతని కళ్లలోని ఆ స్ట్రిక్ట్నెస్ అన్నీ ఆమెకొక కొత్త థ్రిల్ని ఇస్తున్నాయి. షుగర్ లేని స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ అంట. మనిషి ఎంత చేదుగా, ఎంత కారంగా ఉంటాడో ఆయన తాగే కాఫీ కూడా అలాగే ఉంటుంది కాబోలు అని తనలో తనే నవ్వుకుంటూ కాఫీ మిషన్ దగ్గరికి వెళ్ళింది. పర్ఫెక్ట్గా డికాక్షన్ వేసి వేడివేడి బ్లాక్ కాఫీని ఒక కప్పులోకి తీసుకుంది. ఆ కప్పు చేతిలోకి తీసుకోగానే ఉదయం అర్జున్ తనను హగ్ చేసుకున్నప్పుడు తగిలిన ఆ వెచ్చదనం మళ్లీ గుర్తొచ్చింది. ఈ కాఫీ కంటే మా అర్జున్ బాస్ హగ్గే చాలా చాలా హాట్ అని మురిసిపోతూ కప్పును పట్టుకుని చాలా జాగ్రత్తగా టాప్ ఫ్లోర్కి చేరుకుంది. అర్జున్ కేబిన్ డోర్ని మెల్లగా నాక్ చేసి లోపలికి అడుగుపెట్టింది. అర్జున్ అప్పటికే చాలా సీరియస్గా ల్యాప్టాప్లో ఏదో గ్రాఫ్లు చూస్తున్నాడు. ఆరూహి లోపలికి రాగానే ఆ కాఫీ సువాసన కేబిన్ అంతా పాకింది. ఆమె మెల్లగా నడుచుకుంటూ వచ్చి టేబుల్ మీద కాఫీ కప్పును ఉంచింది. యువర్ స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ బాస్. షుగర్ అస్సలు వెయ్యలేదు. ఎందుకంటే మీకు స్వీట్నెస్ అంటే పడదు కదా అంది ఆరూహి తన కళ్లను తిప్పుతూ, పెదవులపై ఒక అల్లరి చిరునవ్వును దాచుకుంటూ. అర్జున్ ల్యాప్టాప్ స్క్రీన్ నుంచి కళ్ళు తిప్పి ఆమె వైపు చూశాడు. కాఫీ కప్పును చేతిలోకి తీసుకుని ఒక సిప్ చేశాడు. కాఫీ నిజంగానే అతను అనుకున్నంత స్ట్రాంగ్గా ఉంది. కాని ఆరూహి మాటల్లోని వ్యంగ్యం అతనికి అర్థమైంది. ఆరూహి, ఒక పర్సనల్ అసిస్టెంట్గా నీ మొదటి డ్యూటీ బాస్ ఇచ్చిన పనిని టైంకి చేయడం, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పడం.
ఈ ఎక్స్ట్రా కామెంట్లు నా కేబిన్లో పనికిరావు అన్నాడు అర్జున్ కప్పును టేబుల్ మీద పెడుతూ. అయ్యో, నేనేం ఎక్స్ట్రా మాట్లాడలేదు సార్, జస్ట్ మీ టేస్ట్ గురించి చెప్పానంతే. అయినా మీతో మాట్లాడుతుంటే నాకు టైం అస్సలు తెలియడం లేదు సార్. మీరు అంత కోపంగా చూస్తుంటే నాకెందుకో ఆ పొద్దున్న నా నడుము చుట్టూ మీరు వేసిన ఆ బలమైన చేతులే గుర్తొస్తున్నాయి. ఆ హగ్గిచ్చిన వేడి ఈ కాఫీలో కూడా లేదు సార్ అంది ఆరూహి చాలా అమాయకంగా, తన 2 చేతులు గడ్డం కింద పెట్టుకుని అర్జున్ ముఖంలోకి చూస్తూ. అర్జున్ తాగుతున్న కాఫీ కాస్త గొంతులో పచ్చిపడింది. అతను గట్టిగా దగ్గుతూ టిష్యూ పేపర్ తీసుకుని ముఖం తుడుచుకున్నాడు. అతని ముఖం కోపంతో, కొద్దిగా సిగ్గుతో, అతను ఒప్పుకోకపోయినా ఎర్రగా మారిపోయింది. ఆరూహి! అర్జున్ గొంతు గర్జించింది. నువ్వు మళ్ళీ అదే టాపిక్ తీస్తున్నావ్. నేను నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను. నా పేషెన్స్ని టెస్ట్ చేయకు. ఇదొక ఆఫీస్, నేను నీ బాస్ని. నాకు తెలుసు సార్, మీరు నా బాస్ అని. అందుకే కదా నా హార్డ్ బాస్ని కూడా మీరే చేసుకోవాలని ట్రై చేస్తున్నాను. నేను మిమ్మల్ని ఏదేదో చేయమని అడగట్లేదు కదా సార్, జస్ట్ ఒక హగ్ ప్లీజ్ అని అడుగుతున్నాను. దానికి మీరు ఇంతలా రియాక్ట్ అయిపోతే ఎలా? ఆరూహి అస్సలు తగ్గకుండా అర్జున్ కళ్లల్లోకి నేరుగా చూస్తూ అడిగింది. అర్జున్ సీట్లోంచి లేచి టేబుల్ చుట్టూ తిరిగి ఆరూహికి చాలా దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. అతను ఎంత దగ్గరికి వచ్చాడంటే ఆరూహికి అతని శ్వాసవేగం స్పష్టంగా తగులుతోంది. అర్జున్ 6 అడుగుల పర్సనాలిటీ ముందు ఆరూహి తల పైకెత్తి చూడాల్సి వస్తోంది. నువ్వు ఏమనుకుంటున్నావు నీ మనసులో? నేను మిగతా మగాళ్లలాగా నీ అల్లరి మాటలకి, నీ అందానికి పడిపోతాను అనుకుంటున్నావా? ఐయామ్ అర్జున్. నా లైఫ్లో ఎమోషన్స్కి, ఇలాంటి పిచ్చి వేషాలకి చోటులేదు. నువ్వు నా పీఏగా ఇక్కడ ఉండాలి అంటే ఈ క్షణం నుంచి నీ నోటి నుంచి ఆ హగ్ అనే మాట రాకూడదు. వస్తే నిన్ను ఇప్పుడే సెక్యూరిటీని పిలిచి బయటకు నెట్టేస్తాను. అర్జున్ వాయిస్ చాలా లో బేస్లో తీవ్రమైన హెచ్చరికతో కూడి ఉంది. కాని ఆరూహి కళ్లల్లో భయానికి బదులు ఒక వింతైన మెరుపు మెరిసింది. అర్జున్ అంత దగ్గరగా ఉంటే అతని ఒంటి వేడి ఆమెను మరింత ఆకర్షిస్తోంది. ఆమె మెల్లగా తన చేతిని అర్జున్ సూట్ కాలర్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ఉన్న ఒక చిన్న దుమ్ము కణాన్ని తుడుస్తున్నట్లు నటిస్తూ అతని గుండెలకి చాలా దగ్గరగా చేరింది. సార్, మీరు ఎంత గట్టిగా మాట్లాడినా మీ గుండె చప్పుడు మాత్రం చాలా వేగంగా కొట్టుకుంటోంది సార్. నన్ను చూసి మీ గుండె ఎందుకు అంతలా కొట్టుకుంటోంది? అంటే లోపల ఎక్కడో నా మీద మీకు కూడా ఒక చిన్న ఫీలింగ్ మొదలైంది కదూ అని అడుగుతూ అర్జున్ కళ్లలోకి చూసి ఒక స్వీట్ స్మైల్ ఇచ్చింది. ఆరూహి స్పర్శ తగలగానే అర్జున్ ఒంట్లో ఒక కరెంట్ షాక్ తగిలినట్లు అనిపించింది. ఆమె వేలికొనలు తన సూట్ని తాకుతుంటే అతని మనసులోని నిశ్శబ్దం ఒక్కసారిగా చెదిరిపోయింది. అతను వెంటనే ఆమె చేతిని గట్టిగా పట్టుకుని వెనక్కి జరిపాడు. అతని చేతిపట్టులో ఉన్న ఆ బలం, ఆ వెచ్చదనం ఆరూహిని మళ్లీ మైమరిపించాయి. డోంట్ టచ్ మీ, అర్జున్ గట్టిగా శ్వాస పీలుస్తూ అన్నాడు. నీ లిమిట్స్లో నువ్వు ఉండు. ఇప్పుడే బయటకు వెళ్ళు. 10 గంటల మీటింగ్కి బోర్డ్రూమ్ ప్రెజెంటేషన్ అంతా రెడీగా ఉండాలి. ఒక్క మిస్టేక్ జరిగినా నీకు ఈ ఆఫీస్లో లాస్ట్ డే అవుతుంది అని చెప్పి తన చేతిని వదిలేసి వెనక్కి తిరిగి నిలబడ్డాడు. ఆరూహి తన పట్టుబడ్డ చేతిని చూసుకుంటూ మెల్లగా నవ్వుకుంది. సార్, మీరు నా చేతిని ఎంత గట్టిగా పట్టుకున్నారో తెలుసా? ఈ పట్టులోనే మీ మనసులోని వేడి నాకు అర్థమైపోయింది. బోర్డ్ మీటింగ్ పక్కాగా రెడీ చేస్తాను సార్. మీటింగ్ అయిపోయాక నా హగ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. బై బాస్ అంటూ చాలా హుషారుగా కేబిన్ నుంచి బయటకు నడిచింది. ఆరూహి బయటకు వెళ్లగానే అర్జున్ తన 2 చేతులతో ముఖాన్ని తుడుచుకున్నాడు. అతని గుండె నిజంగానే చాలా వేగంగా కొట్టుకుంటోంది. జీవితంలో ఎప్పుడూ ఏ అమ్మాయికి, లోకానికి లొంగని అర్జున్ ఈరోజు ఒక చిన్న అల్లరి పిల్ల మాటలకి, స్పర్శకి ఇంతలా కదిలిపోవడం అతనికే నచ్చడం లేదు. ఏంటిది? నాకేమవుతోంది? ఆ అమ్మాయి నా పక్కన ఉంటే నా కంట్రోల్ తప్పుతోంది. లేదు, నేను అర్జున్ని, నేను ఏ ఒక్కరికీ లొంగకూడదు అని తన మనసుని గట్టిగా నిగ్రహించుకోవడానికి ట్రై చేశాడు. బయట తన సీట్లో కూర్చున్న ఆరూహి మాత్రం ఫుల్ ఎనర్జీతో ఉంది. శ్రూ చెప్పినట్లు ఆయన డేంజర్ కాదు, చాలా చాలా హాట్ అండ్ స్వీట్. ఎంత కోపంగా ఉంటే అంత లవ్ వస్తుంది ఆయన మీద. ఈరోజు బోర్డ్ మీటింగ్లో నా టాలెంట్ ఏంటో చూపిస్తాను. నా వర్క్ చూసి ఆయన మెచ్చుకోవాలి. ఆ మెచ్చుకున్న ఆనందంలో నేనే వెళ్ళి ఆయన్ని గట్టిగా హగ్ చేసుకోవాలి. అది నా ప్లాన్ అని మనసులో అనుకుంటూ కంప్యూటర్ కీబోర్డ్ మీద వేగంగా వేళ్లు కదిలించసాగింది ఆరూహి. అర్జున్ కోపం, ఆరూహి అల్లరి పంతం, ఈ రెండింటి మధ్య నడుస్తున్న ఈ రొమాంటిక్ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో ఇంకా ఉంది. ఉదయం 10 గంటల బోర్డ్ మీటింగ్ కోసం క్రియేటివ్ అసిస్టెంట్ డెస్క్ నుంచి ఆరూహి లేచింది.
బోర్డ్ మీటింగ్ రూమ్కి కావలసిన ఫైల్స్, ల్యాప్టాప్, ప్రొజెక్టర్ కనెక్టర్లు అన్నింటినీ ఒక క్రమపద్ధతిలో అమర్చుకుని తన చేతిలోకి తీసుకుంది. శృతి తన సీట్లో నుంచి ఆరూహిని దీక్షగా గమనిస్తూనే ఉంది. ఆమె ముఖంలో ఉన్న ఆరాటం, కళ్లల్లో ఉన్న ఆ స్వీట్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే శృతికి లోపల భయంతో పాటు ఒక రకమైన ఆశ్చర్యం కూడా కలిగింది. బోర్డ్ మీటింగ్ అంటే జోక్ కాదు. అక్కడ వచ్చేవాళ్లంతా వేల కోట్ల టర్నోవర్లు చూసే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు. నువ్వు ఏదో అల్లరిగా మాట్లాడుతావు సరే, కాని అక్కడ మాత్రం సైలెంట్గా ఉండు. మన యాంగ్రీ బర్డ్ అర్జున్ గారు ప్రెజెంటేషన్ మధ్యలో ఏ చిన్న తప్పు జరిగినా అస్సలు సహించరు. నీ ఉద్యోగానికి ఇవాళే ఆఖరి రోజు కాకుండా చూసుకో అని హెచ్చరించింది శృతి. ఆరూహి తన గుండెల మీద చేతిని వేసుకుని, డోంట్ వర్రీ శ్రూ, నా ప్రెజెంటేషన్ చూసి బోర్డ్ మెంబర్స్ అందరూ చప్పట్లు కొట్టాల్సిందే. అయినా మా బాస్ నా మీద ఎంత కోప్పడితే నాకంత ఇష్టం. కోపం కూడా ఒక రకమైన ప్రేమే కదా అంటూ నవ్వుతూ బోర్డ్రూమ్ వైపు నడిచింది. బోర్డ్రూమ్ డోర్ చాలా పెద్దది. గ్లాస్ ఫినిషింగ్తో లోపల ఉన్న నల్లటి వెల్వెట్ చైర్స్, పెద్ద రౌండ్ టేబుల్ అన్నీ చాలా లగ్జరీగా కనిపిస్తున్నాయి. అప్పటికే బోర్డ్ మెంబర్సు ఒక్కొక్కరుగా వచ్చి సీట్లలో కూర్చుంటున్నారు. ఆరూహి లోపలికి వెళ్లి తన ల్యాప్టాప్ని ప్రొజెక్టర్కి కనెక్ట్ చేసింది. స్క్రీన్ మీద కొత్త ప్రాజెక్టు తాలూకు డిజైన్స్ చాలా అందంగా, రంగురంగులుగా కనిపిస్తున్నాయి. సరిగ్గా 10 గంటలకి గ్లాస్ డోర్ ఓపెన్ అయింది. అర్జున్ లోపలికి అడుగుపెట్టాడు. అతని రాకతో ఆ రూంలో ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అందరూ లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశారు. అర్జున్ కేవలం ఒక చిన్న తలాడింపుతో వాళ్ల విష్ని స్వీకరించి తన ప్రెసిడెంట్ సీట్లో కూర్చున్నాడు. అతని ముఖంలో అదే తీక్షణత, అదే గాంభీర్యం. అర్జున్ కళ్ళు బోర్డ్ మెంబర్స్ని దాటి ప్రొజెక్టర్ పక్కన నిలబడిన ఆరూహి వైపు చూశాయి. పింక్ డ్రెస్లో ఉన్న ఆమె చేతిలో పాయింటర్ పట్టుకుని చాలా ఎనర్జెటిక్గా కనిపించింది. ఆమె కళ్లల్లో భయం అనే నీడ కూడా లేదు. పైగా అర్జున్ వైపు చూసి చాలా అందంగా కనుబొమ్మలు పైకి ఎగరేస్తూ ఒక చిన్న స్మైల్ ఇచ్చింది. అర్జున్ తన గొంతును సవరించుకుని గంభీరంగా అన్నాడు, జెంటిల్మెన్, ఈరోజు మనం లాంచ్ చేయబోయే కొత్త బ్రాండ్ ప్రమోషన్ డిజైన్స్ మీ ముందు ఉన్నాయి. దీన్ని మన క్రియేటివ్ టీం చాలా కష్టపడి డిజైన్ చేసింది. ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయి ఆరూహి. ఎస్ సార్. ఆరూహి చాలా కాన్ఫిడెంట్గా ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసింది. ఆమె ప్రెజెంటేషన్ ఇస్తుంటే బోర్డ్ రూంలో ఉన్నవాళ్లంతా మంత్రముగ్ధులై చూస్తున్నారు. ప్రతి స్లైడ్ని ఆమె చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసింది. కలర్ థీమ్స్, కస్టమర్ అట్రాక్షన్ పాయింట్స్, మార్కెట్ రీచ్, ఇలా ప్రతి విషయాన్ని పక్కా డేటాతో ప్రెజెంట్ చేసింది. అర్జున్ సైలెంట్గా గమనిస్తున్నాడు. ఆమె వర్క్ అద్భుతంగా ఉందనే విషయాన్ని అతను మనసులోనే ఒప్పుకున్నాడు. కాని ఆమె అల్లరి ప్రవర్తన గుర్తొచ్చినప్పుడల్లా అతని కనుబొమ్మలు ముడిపడేవి. మధ్యలో ఒక పెద్ద ఇన్వెస్టర్, ఆరూహి గారు, ఈ థర్డ్ స్లైడ్లో మీరు వాడిన బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ కొంచెం ఎక్కువ బ్రైట్గా లేదు అంటారా? మా కస్టమర్లు చాలా క్లాస్ పీపుల్ అని అడిగాడు. ఆరూహి ఒక్క క్షణం ఆగి అర్జున్ వైపు చూసింది. అర్జున్ ఆమెను సవాల్ చేస్తున్నట్లుగా చూస్తున్నాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఏం ఆన్సర్ చెప్తావు అన్నట్లుంది అతని చూపు. ఆరూహి నవ్వుతూ అంది, చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. క్లాస్ పీపుల్కి కూడా లోపల ఒక చిన్న మాస్ లేదా ఒక వైల్డ్ ఎమోషన్ ఉంటుంది. బ్లూ అనేది ప్రశాంతతకు గుర్తే, కానీ ఈ రెడ్ అనేది ఆ ప్రశాంతతను బ్రేక్ చేసే ఒక పవర్ఫుల్ ఎనర్జీ. ఉదాహరణకు మన బాస్ అర్జున్ సార్నే తీసుకోండి. ఆయన బయటికి చాలా క్లాస్గా, కూల్గా ఉన్నా లోపల మాత్రం చాలా స్ట్రాంగ్, హాట్ ఎనర్జీ ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా సరిగ్గా అలాంటిదే. అంతే. బోర్డ్రూమ్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. కొందరు బోర్డ్ మెంబర్సు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. అర్జున్ ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. తన పర్సనల్ నేచర్ని ఈ అమ్మాయి ఇలా అందరి ముందు ఎగ్జాంపుల్గా తీసుకుంటుంటుందని అతను ఊహించలేదు. అతని కళ్లల్లో మంటలు చెలరేగుతున్నాయి. ఆరూహి మాత్రం చాలా క్యూట్గా థ్యాంక్ యూ సార్ అని ఆ ఇన్వెస్టర్కి థ్యాంక్స్ చెప్పి ప్రెజెంటేషన్ని కంప్లీట్ చేసింది. దిస్ ఈజ్ ఎ గ్రేట్ ప్రెజెంటేషన్. మాకు ఈ ప్రాజెక్ట్ చాలా బాగా నచ్చింది. అర్జున్ గారు, మీ టీం చాలా అద్భుతంగా పనిచేసింది అంటూ బోర్డ్ మెంబర్స్ అందరూ చప్పట్లు కొట్టారు. థ్యాంక్ యూ, మీటింగ్ ఈజ్ అడ్జర్న్డ్ అని అర్జున్ గంభీరంగా చెప్పి సీట్లోంచి లేచాడు. అతని కళ్ళు ఆరూహిని గుచ్చిగుచ్చి చూస్తున్నాయి. ఆరూహి ప్రెజెంటేషన్ ఫైల్స్ తీసుకుని వెంటనే నా కేబిన్కి రా అని చెప్పి విసవిసా బయటకు వెళ్ళిపోయాడు. ఆరూహి తన ల్యాప్టాప్ సర్దుకుంటూ మనసులోనే పాడుకుంది. యాంగ్రీ బర్డ్కి కోపం వచ్చేసింది. ఇప్పుడు కేబిన్లో అసలైన సినిమా ఉంటుంది.
అర్జున్ కేబిన్ డోర్ గట్టిగా వేసి తన కోపాన్ని అణచుకోవడానికి అటూ ఇటూ నడుస్తున్నాడు. బోర్డ్రూంలో అందరి ముందు తను అంత హాట్ అని, లోపల ఏదో ఎనర్జీ ఉందని ఆమె మాట్లాడిన మాటలు అతని ఈగోని దెబ్బతీశాయి. డిసిప్లిన్కి కేరాఫ్ అడ్రస్ అయిన తనని ఒక అసిస్టెంట్ అమ్మాయి ఇలా ఆట పట్టించడం అతను అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. ఆరూహి మెల్లగా లోపలికి వచ్చి డోర్ లాక్ చేసింది. ల్యాప్టాప్ టేబుల్ మీద పెట్టి అర్జున్ వైపు చూసింది. సార్, పిలిచారా? ప్రెజెంటేషన్ చాలా బాగా వచ్చింది కదా, అందరూ ఎంతలా మెచ్చుకున్నారో చూశారు కదా అంది చాలా ఆనందంగా. అర్జున్ వేగంగా ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు. అతని ముఖంలో తీవ్రమైన ఆగ్రహం కనిపిస్తోంది. ఆరూహి, నీకు అసలు బుద్ధి ఉందా లేదా? బోర్డు మీటింగ్ అంటే నీ ఇలా, లేక నీ ఫ్రెండ్స్తో మాట్లాడే పార్కా? అందరి ముందు నన్ను ఎగ్జాంపుల్గా తీసుకుని ఏంటి ఆ సోది మాటలు? అయ్యో సార్, అందులో తప్పేముంది? మీరు నిజంగానే చాలా హాట్ అండ్ స్ట్రాంగ్ అని నేను చెప్పాను. అది నిజమే కదా సార్? నేను అబద్ధం చెప్తే మీరు కోపడాలి, కానీ నిజం చెప్తే ఎందుకు అంతలా ఫైర్ అవుతున్నారు? ఆరూహి కళ్ళు పెద్దవి చేసి అమాయకంగా అడిగింది. స్టాప్ ఇట్! నా పర్సనాలిటీ గురించి, నా హాట్నెస్ గురించి మాట్లాడటానికి నువ్వు ఎవరు? హూ ద హెల్ ఆర్ యూ? అర్జున్ గొంతు పెంచాడు. నేను మీ పర్సనల్ అసిస్టెంట్ని సార్. మీ పక్కనే ఉండేదాన్ని. అయినా మీ మీద నాకున్న హక్కుతోనే అడుగుతున్నాను కదా సార్ అంటూ ఆరూహి అడుగు ముందుకు వేసింది. అర్జున్ ఆమె కళ్లల్లోకి చూశాడు. ఆ కళ్లల్లో ఉన్న పంతం, ఆకర్షణ అతని కోపాన్ని కరిగించలేకపోతున్నాయి సరే, కాని అతని కంట్రోల్ని మాత్రం దెబ్బతీస్తున్నాయి. హక్కా? నీకు నా మీద ఎలాంటి హక్కు లేదు. నువ్వు కేవలం ఒక ఎంప్లాయీవి మాత్రమే. అవునా సార్? మరి పొద్దున్న నన్ను అలా గట్టిగా గుండెలకి హగ్ చేసుకున్నప్పుడు ఆ హక్కు నాకు వచ్చినట్లు అనిపించింది సార్. ఆ వెచ్చదనం, ఆ గుండె చప్పుడు, అవన్నీ నాకు చాలా స్పష్టంగా గుర్తున్నాయి. ఆ హగ్గులో ఉన్న పవర్ వేరే ఎక్కడా లేదు సార్. అందుకే అడుగుతున్నాను. ఈ కోపాలన్నీ పక్కన పెట్టేసి ఒక్క హగ్గివ్వండి సార్, ప్లీజ్ అంటూ మళ్ళీ తన 2 చేతులు జోడించి అర్జున్ గుండెల వైపు చూపిస్తూ అడిగింది. అర్జున్కి పిచ్చెక్కినంత పని అయింది. ఆరూహి, నువ్వసలు మారవా? నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదా? నేను నిన్ను హగ్ చేసుకోవడమేంటి? అసలు ఆ థాట్ నీకెలా వచ్చింది? నీ పిచ్చి వేషాలు నా దగ్గర సాగవు. ఇప్పుడే నా కేబిన్ నుంచి బయటకు వెళ్ళిపో. వెళ్తాను సార్, కానీ నా పంతం మీకు తెలుసు కదా. మీరు నన్ను హగ్ చేసుకునే వరకు నేను వదిలిపెట్టను. ఈ అల్లరిపిల్ల అంటే ఏంటో మీకు త్వరలోనే అర్థమవుతుంది అని ఆరూహి మళ్లీ తన స్టైల్లో ఒక స్వీట్ వింకిచ్చి ఫైల్స్ తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. అర్జున్ కోపంతో తన టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ని గట్టిగా పక్కకు నెట్టాడు. ఈ అమ్మాయి నా డిసిప్లిన్ని దెబ్బతీస్తోంది. తను నా పక్కన ఉంటే నా మనస్సు స్థిమితంగా ఉండటం లేదు. కాని నేను తగ్గను. తన తింగరితనానికి నా దగ్గర సమాధానం లేదు అనుకుంటోందేమో. నేను కూడా చూస్తాను తన పంతం ఎలా గెలుస్తుందో అని మనస్సులో అనుకుంటూ తన సీట్లో కూర్చున్నాడు. మధ్యాహ్నం 12 గంటలయింది. యుఎస్ క్లయింట్స్తో ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ కాల్ ఉంది. అర్జున కేబిన్లో ప్రొజెక్టర్ ఆన్ చేసి క్లయింట్స్ కనెక్ట్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నాడు. ఆరూహి అతని పక్కనే నిలబడి ఫైల్స్ అందిస్తోంది. రూంలో ఏసీ ఫుల్ వాల్యూమ్లో నడుస్తోంది. కాని అర్జున్, ఆరూహి పక్కపక్కనే ఉండటం వల్ల ఒక రకమైన స్వీట్ టెన్షన్ గాలిలో నిండిపోయింది. ఆరూహి మెల్లగా అర్జున్ కదలికలను గమనిస్తోంది. అతను తన ల్యాప్టాప్ కీబోర్డ్ మీద వేళ్లు కదిలిస్తుంటే అతని చేతి నరాలు ఉబ్బి కనిపిస్తున్నాయి. ఆ స్ట్రాంగ్ చేతుల్ని చూస్తుంటే ఆరూహికి మళ్లీ ఆ కౌగిలి తాలూకు ఆలోచనలు మనసులోకి వచ్చేశాయి. సార్, యుఎస్ క్లయింట్స్ కనెక్ట్ అయ్యారు అంది ఆరూహి. ఓకే, స్క్రీన్ షేర్ చేయి అన్నాడు అర్జున చాలా అఫీషియల్గా. ఆరూహి స్క్రీన్ షేర్ చేయడానికి అర్జున్ వైపు కొంచెం వంగింది. ఆ టైంలో ఆమె జుట్టులోని కొన్ని వెంట్రుకలు మెల్లగా అర్జున్ ముఖాన్ని తాకాయి. ఆ జుట్టు నుంచి వస్తున్న మైమరిపించే వెనిలా సువాసన అర్జున్ ముక్కుని తాకింది. అర్జున్ ఒక్కసారిగా శ్వాస ఆపేసి ఆమె వైపు చూశాడు. ఆరూహి చాలా సీరియస్గా స్క్రీన్ చూస్తూ కీబోర్డ్ ఆపరేట్ చేస్తోంది. కాని ఆమె పెదవులపై ఉన్న ఆ చిన్న నవ్వు మాత్రం అర్జున్కి స్పష్టంగా కనిపిస్తోంది. సార్, స్క్రీన్ షేర్ అయింది, మీరు స్టార్ట్ చేయొచ్చు అంది ఆరూహి. అతని ముఖానికి చాలా దగ్గరగా తన ముఖాన్ని పెట్టి అర్జున్ తన గొంతు సవరించుకుని, హలో మిస్టర్ జాన్, గుడ్ మార్నింగ్ అంటూ మీటింగ్ స్టార్ట్ చేశాడు. మీటింగ్ నడుస్తున్నంతసేపు ఆరూహి అర్జున్ పక్కనే కూర్చుని పాయింట్స్ నోట్ చేసుకుంటోంది. మధ్యలో ఆమె మోచేయి అర్జున్ మోచేతికి తగులుతోంది. ఆ చిన్న స్పర్శ తగిలిన ప్రతిసారీ అర్జున్ బాడీలో
ఒక రకమైన వణుకు మొదలవుతోంది. కాని అతను తన ప్రొఫెషనల్ ముసుగుని అస్సలు తీయడం లేదు. చాలా సీరియస్గా, గంభీరంగా మీటింగ్ కంప్లీట్ చేశాడు. థ్యాంక్ యూ మిస్టర్ జాన్, హ్యావ్ ఎ గ్రేట్ డే అని కాల్ కట్ చేశాడు అర్జున్. ల్యాప్టాప్ క్లోజ్ చేసి అర్జున్ సీరియస్గా ఆరూహి వైపు చూశాడు. ఆరూహి, మీటింగ్ నడుస్తున్నప్పుడు నీ ప్రవర్తనేంటి? కావాలని నా పక్కన అంత దగ్గరగా కూర్చోవడం, ఆ స్పర్శలు ఏమనుకుంటున్నావసలు? సార్, నేనేం కావాలని చేయలేదు. స్పేస్ తక్కువగా ఉంటే పక్కపక్కనే కూర్చోవాలి కదా సార్. అయినా నా స్పర్శ మీకు అంతలా ఇబ్బంది కలిగిస్తోందా? లేక లోపల ఏదో కరెంట్ షాక్ తగులుతోందా? ఆరూహి కళ్ళు తిప్పుతూ అడిగింది. ఆరూహి, నోరు మూసుకో. నా పేషెన్స్కి ఒక లిమిట్ ఉంది, అర్జున్ గట్టిగా అన్నాడు. సార్, మీ పేషెన్స్కి లిమిట్ ఉండొచ్చు, కానీ నా పంతానికి మాత్రం లిమిట్ లేదు. ఈరోజు లంచ్ తర్వాత మనం ఫ్యాక్టరీ విజిట్కి వెళ్తున్నాం కదా. లాంగ్ జర్నీ ఉంటుంది. కార్లో ఇద్దరమే ఉంటాం. చూద్దాం అక్కడ మీ కోపం ఎంతసేపు నిలబడుతుందో అని ఆరూహి చాలా రొమాంటిక్గా నవ్వుతూ డైరీ తీసుకుని కేబిన్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. అర్జున్ సీట్లో వెనక్కి వాలాడు. నిజంగానే లంచ్ తర్వాత ఫ్యాక్టరీ విజిట్ ఉంది. కార్లో తను, ఆరూహి మాత్రమే ప్రయాణించాలి. ఆ జర్నీ ఎలా సాగుతుందో అనే ఆలోచనే అర్జున్ గుండెల్లో ఒక రకమైన అలజడిని సృష్టిస్తోంది. నేను మారను. తను ఎంత ట్రై చేసినా నా కోపాన్ని, నా డిసిప్లిన్ని మార్చలేవు. తనే నా రూల్స్కి లొంగిపోవాలి అని మనసులోనే పట్టుదలతో అనుకున్నాడు అర్జున్. మధ్యాహ్నం 2 గంటలయింది. ఆఫీస్ పార్కింగ్ లాట్లో అర్జున్ లగ్జరీ బ్లాక్ ఆడి కార్ నిలబడి ఉంది. అర్జున్ డ్రైవర్ సీట్లో కూర్చుని స్టీరింగ్ పట్టుకున్నాడు. ఆరూహి పరుగున వచ్చి ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ ఓపెన్ చేసి లోపల కూర్చుంది. ఆమె కూర్చోగానే కార్ లోపల మళ్లీ ఆ వెనిలా సువాసన వ్యాపించింది. నువ్వు వెనక సీట్లో కూర్చోవచ్చు కదా? అర్జున్ చిరాగ్గా అడిగాడు. అయ్యో, నేను మీ పర్సనల్ అసిస్టెంట్ని కదా సార్. పక్కన కూర్చుని దారి చెప్పాలి, షెడ్యూల్స్ నోట్ చేసుకోవాలి. వెనకాల కూర్చుంటే ఎలా? ఆరూహి సీట్ బెల్ట్ పెట్టుకుంటూ అంది. కాని ఆ సీట్ బెల్ట్ ఏదో ప్రాబ్లం ఇవ్వడంతో ఆమె దాన్ని లాగడానికి ఇబ్బంది పడుతోంది. సార్, ఇది రావడం లేదు, కొంచెం హెల్ప్ చేస్తారా? ఆరూహి క్యూట్గా అడిగింది. నువ్వు ఏ చిన్న పని కూడా పద్ధతిగా చేయలేవా అంటూ అర్జున్ చిరాగ్గా ఆమె వైపు వంగాడు. అర్జున్ ఆమె వైపు వంగినప్పుడు అతని ముఖం ఆరూహి ముఖానికి కేవలం 2 అంగుళాల దూరంలో ఉంది. ఆరూహి ఊపిరి అర్జున్ మెడమీద తగులుతోంది. ఆరూహి చాలా ప్రేమగా అర్జున్ కళ్లల్లోకి చూస్తోంది. అర్జున్ ఆమె సీట్ బెల్ట్ లాగి గట్టిగా ఫిక్స్ చేశాడు. ఆ టైంలో అతని చెయ్యి ఆరూహి నడుముకి కొద్దిగా తగిలింది. ఆరూహి ఒంట్లో మళ్లీ ఆ వెచ్చని స్పర్శ కదిలింది. థ్యాంక్యూ సార్, మీరు చాలా కేరింగ్ అంది ఆరూహి మెల్లని గొంతుతో. అర్జున్ ఏమీ మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా రోడ్డు మీదకి దూసుకెళ్లాడు. హైదరాబాద్ నగరం దాటి హైవే మీదకి కార్ చేరింది. చుట్టూ ఉన్న చెట్లు, చల్లని గాలి, వాతావరణం చాలా రొమాంటిక్గా ఉంది. కార్ లోపల ఏసీ నడుస్తున్నా ఇద్దరి మధ్య ఉన్న ఆ నిశ్శబ్దం మాత్రం చాలా హాట్గా ఉంది. ఆరూహి కార్ మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేయడానికి చేయి చాచింది. మ్యూజిక్ వద్దు, ఐ లైక్ సైలెన్స్, అర్జున్ అన్నాడు. సార్, ఇంత రొమాంటిక్ వెదర్లో సైలెన్స్ ఉంటే బోర్ కొడుతుంది సార్. ప్లీజ్ ఒక్క సాంగ్ అంటూ ఆరూహి మెలోడీ సాంగ్ ప్లే చేసింది. కార్లో మనసా మనసా అనే మెలోడీ సాంగ్ మెల్లగా వినిపిస్తోంది. ఆ పాట వింటుంటే ఇద్దరి మనసుల్లో ఏదో తెలియని ఫీలింగ్ మొదలైంది. అర్జున్ స్టీరింగ్ పట్టుకుని రోడ్డు వైపే చూస్తున్నా అతని దృష్టి మాత్రం పక్కనే కూర్చున్న ఆరూహి మీదే ఉంది. ఆమె గాలికి ఎగురుతున్న తన జుట్టును సరిచేసుకుంటూ చాలా ఆనందంగా విండోలోంచి బయటకి చూస్తోంది. ఒక్కసారిగా రోడ్డు మీద ఒక పెద్ద గుంత వచ్చింది. అర్జున్ గట్టిగా బ్రేక్ వేశాడు. అయ్యో అంటూ ఆరూహి ముందుకు పడిపోబోయింది. అర్జున్ వెంటనే తన ఎడమ చేత్తో ఆమె భుజాన్ని పట్టుకుని వెనక్కి లాగాడు. ఆ లాగే క్రమంలో ఆరూహి అర్జున్ వైపు కొద్దిగా వంగింది. ఆమె చేతులు అర్జున్ బలమైన భుజాల మీద ఉన్నాయి. ఇద్దరి కళ్ళు ఒకదానికొకటి తగిలాయి. కార్లో పాట ఇంకా వినిపిస్తూనే ఉంది. అర్జున్ చేతిపట్టులో ఉన్న ఆ వేడి ఆరూహిని మళ్లీ కరిగించింది. ఆమె మెల్లగా అంది. సార్, చూశారా, ప్రమాదం జరిగిన ప్రతిసారీ మీ చేతులు నన్నే కాపాడుతున్నాయి. నన్ను మీ గుండెలకి హగ్ చేసుకుని ఆ వేడిని మళ్లీ నాకిస్తారా సార్? ప్లీజ్. అర్జున్ వెంటనే తన చేతిని వదిలేశాడు. అతని కళ్లల్లో మళ్లీ ఆ యాంగ్రీ బర్డ్ కనిపించాడు. ఆరూహి, కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు. యాక్సిడెంట్ అవుతుంది. అయితే అవ్వనివ్వండి సార్. మీ కౌగిలిలో చనిపోయినా నాకు హ్యాపీనే. ఆరూహి చాలా ఫీలింగ్తో అంది. అర్జున్కి ఆ మాట వినగానే
లోపల ఎక్కడో ఒక చిన్న కదలిక వచ్చింది. కాని అతను దాన్ని అణచివేస్తూ, పిచ్చిదానిలా మాట్లాడకు. నా లైఫ్లో ఇలాంటి సెంటిమెంట్స్కి చోటు లేదు. సైలెంట్గా కూర్చో అని గట్టిగా చెప్పి కార్ స్పీడ్ పెంచాడు. ఆరూహి మెల్లగా నవ్వుకుంటూ సీట్లో వెనక్కి వాలింది. నువ్వు ఎంత దాచుకుందామనుకున్నా నీ మనసులోని వేడి నాకు తెలుస్తూనే ఉంది అర్జున్. ఈ జర్నీ ఇంకా చాలా ఉంది. నా పంతం అస్సలు తగ్గదు అనుకుంది మనసులో. సాయంత్రం 4 గంటలకి వాళ్లు ఫ్యాక్టరీకి చేరుకున్నారు. పెద్ద పెద్ద మెషినరీ, వర్కర్లు అందరూ చాలా బిజీగా పనిచేస్తున్నారు. అర్జున్ కార్ దిగి హెల్మెట్ పెట్టుకుని లోపలికి వెళ్లాడు. ఆరూహి కూడా హెల్మెట్ పెట్టుకుని అతని వెనుకే నడిచింది. కాని ఆ పెద్ద హెల్మెట్ ఆమె చిన్న తలకి అస్సలు సెట్ కావడం లేదు. అది పదే పదే కళ్లమీదికి పడిపోతోంది. అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు. ఆరూహి హెల్మెట్ సరిచేసుకోవడానికి ఇబ్బంది పడుతుండటం చూసి అతను ఆమె దగ్గరికి వచ్చాడు. నువ్వు ఏదీ పద్ధతిగా చేయలేవా అంటూ అర్జున్ తన చేతులతో ఆమె హెల్మెట్ స్ట్రాప్ని గట్టిగా బిగించాడు. అర్జున్ అంత దగ్గరగా ఉంటే ఆరూహి అతని కళ్లల్లోకి రెప్ప వేయకుండా చూస్తోంది. సార్, మీరు ఇలా దగ్గరికి వచ్చి నా పనులు చేస్తుంటే నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది సార్. మీకు కూడా అలాగే ఉందా? అర్జున్ ఆమె హెల్మెట్ని ఒక్కసారిగా పైకి నెట్టి, లేదు, నా గుండె చాలా నార్మల్గా ఉంది. వర్క్ మీద ఫోకస్ చెయ్ అని చెప్పి ముందుకి నడిచాడు. ఫ్యాక్టరీ విజిట్ కంప్లీట్ అయ్యేసరికి సాయంత్రం 6 గంటలైంది. వాళ్లు బయటకు వచ్చేసరికి ఆకాశమంతా నల్లటి మబ్బులతో నిండిపోయింది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన పెద్ద వర్షం మొదలైంది. వాతావరణం చాలా చల్లగా మారిపోయింది. బాస్, వర్షం చాలా గట్టిగా పడుతోంది. ఇప్పుడు రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. కార్లో వెళ్లడం చాలా కష్టం అంది ఆరూహి చలికి వణుకుతూ. అర్జున్ ఆకాశం వైపు చూశాడు. వర్షం నిజంగానే చాలా భీభత్సంగా ఉంది. సరే, ప్రస్తుతానికి ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్లో వెయిట్ చేద్దాం. వర్షం తగ్గాక బయల్దేరుదాం. వాళ్ళిద్దరూ గెస్ట్ హౌస్ లోకల్ రూంలోకి వెళ్లారు. అక్కడ పవర్ పోయింది. కేవలం ఒక చిన్న క్యాండిల్ లైట్ మాత్రమే వెలుగుతోంది. ఆ క్యాండిల్ లైట్ వెలుతురులో గెస్ట్ హౌస్ రూమ్ అంతా చాలా రొమాంటిక్గా మారిపోయింది. ఆరూహి తడిచిన తన కుర్తీని సర్దుకుంటూ చలికి చేతులు రబ్ చేసుకుంటోంది. సార్, చాలా చలిగా ఉంది సార్. ఏసీ లేకపోయినా వాతావరణం అంతా ఐస్లా ఉంది. అర్జున్ తన గ్రే కలర్ కోట్ తీసి ఆమె భుజాల మీద వేశాడు. ఆ కోట్ మీద ఇంకా అర్జున్ ఒంటి వేడుంది. ఆరూహి ఆ కోట్ని తన చుట్టూ గట్టిగా చుట్టేసుకుంది. సార్, మీ కోట్లో చాలా వేడి ఉంది. కానీ మీ నిజమైన కౌగిలిలో ఉండే ఆ వేడి నాకు కావాలి సార్. ఈ చలిలో జస్ట్ ఒక హగ్ ప్లీజ్ సార్. మీ పంతం కంటే నా చలి చాలా పెద్దది సార్ అంటూ ఆరూహి వణుకుతూ అర్జున్ వైపు చూసింది. అర్జున్ ఆ క్యాండిల్ వెలుతురులో ఆమె తడిచిన ముఖాన్ని, ఎర్రబడిన పెదవులను చూశాడు. అతని మనస్సులోని నిశ్శబ్దం ఒక్కసారిగా తుఫానులా మారిపోయింది. ఆమె అంతలా అడుగుతుంటే అతని చేతులు కూడా ఆమెను దగ్గరికి లాక్కోవాలని తహతహలాడుతున్నాయి. కాని అతని ఈగో, అతని రూల్సు అతన్ని వెనక్కి లాగుతున్నాయి. అర్జున్ ఒక అడుగు వెనక్కి వేసి చాలా గంభీరంగా అన్నాడు. ఆరూహి, నేను నీకు చెప్పాను కదా, నేను మారను. నా రూల్స్ నాకున్నాయి. ఈ చలికి నువ్వు వణుకుతున్నా సరే నా కౌగిలిని మాత్రం నేను నీకు ఇవ్వను. నా పేషెన్స్ని టెస్ట్ చేయకు. ఆరూహి ఒక అడుగు ముందుకు వేసి అతని కళ్లల్లోకి పంతంగా చూసింది. చూద్దాం సార్, ఈ రాత్రి చాలా పెద్దది. మీ కోపం గెలుస్తుందో, నా ఈ రొమాంటిక్ పంతం గెలుస్తుందో, మీరు ఎప్పటికైనా నాకు ఆ ఒక్క హగ్ ఇవ్వాల్సిందే. ఆ క్యాండిల్ వెలుతురులో, వర్షం శబ్దాల మధ్య ఆ ఇద్దరి మనసుల ఘర్షణ మరింత ముదిరిపోయింది. అర్జున్ తన కోపాన్ని, డిసిప్లిన్ని అస్సలు వదులుకోనని పంతం పడితే, ఆరూహి మాత్రం అతని కౌగిట్లోని వేడిని పొంది తీరుతానని సవాల్ విసురుతోంది. ఈ ప్రేమ ప్రయాణం ముందు ముందు ఏ తీరాలకు చేరుతుందో. ఆరూహి తన గుండెల మీద చేతులు వేసుకుని అర్జున్ కళ్లల్లోకి చాలా తీక్షణంగా చూస్తోంది. ఆమె కళ్లల్లో ఉన్న పంతం గెస్ట్ హౌస్ గదిలో వెలుగుతున్న ఆ చిన్న క్యాండిల్ కాంతిలో మరింత ప్రకాశిస్తోంది. బయట వర్షం హోరున పడుతూనే ఉంది. కిటికీ రెక్కలకు తాకుతున్న వాన చినుకుల శబ్దం, మధ్య మధ్యలో వినిపిస్తున్న మెరుపుల గర్జనలు ఆ గదిలోని నిశ్శబ్దాన్ని మరింత లోతుగా మార్చేస్తున్నాయి. అర్జున్ తన 2 చేతులు జేబుల్లో పెట్టుకుని గంభీరంగా నిలబడ్డాడు. అతని ముఖంలో ఎలాంటి అలజడి లేనట్లు నటిస్తున్నాడు, కాని లోపల మాత్రం అతని ప్రొఫెషనల్ ముసుగుకి, అతని మనసుకి మధ్య ఒక పెద్ద యుద్ధమే నడుస్తోంది. అయినా అతను అర్జున్.
తన నియమాలను, తన గంభీరత్వాన్ని అంత తేలికగా వదులుకునే రకం కాదతను. ఆరుహి, నువ్వు ఈ చలిలో తడిసి వణుకుతున్నావు. నేను నా కోటిచ్చింది నీకు వెచ్చదనం కోసం మాత్రమే, నా కౌగిలి కోసం కాదు. అనవసరమైన ఊహల్లో బతకడం మానేసి కొంచెం ప్రొఫెషనల్గా ఉండటానికి ప్రయత్నించు అన్నాడు అర్జున్ చాలా కఠినంగా, తన గొంతులోని బేస్ తగ్గకుండా. ఆరుహి మెల్లగా నవ్వింది. ఆమె నవ్వులో ఒక అమాయకత్వం, అదే సమయంలో ఒక స్వీట్ ఛాలెంజ్ కనిపించాయి. ఆమె తన భుజాలమీద ఉన్న అర్జున్ కోటుని మరింత గట్టిగా చుట్టుకుంటూ అతని వైపు మరో అడుగు వేసింది. బాస్, మీరు ఎంత కఠినంగా మాట్లాడినా మీ కోటు మాత్రం చాలా వెచ్చగా ఉంది. ఈ కోటు వెనుక ఉన్న మీ హృదయం కూడా అంతే వెచ్చగా ఉంటుందని నాకు తెలుసు. అయినా మీరు నా హగ్ని ఎందుకు అంతగా నిరాకరిస్తున్నారు? కేవలం ఒక కౌగిలింతే కదా? నేనేమైనా మీ ఆస్తిని రాసివ్వమని అడిగానా? ఎందుకు ఈ అహంకారం, ఈ బింకం? ఇది అహంకారం కాదు, క్రమశిక్షణ. నువ్వు నా కంపెనీలో ఒక ఉద్యోగివి, నేను నీకు యజమానిని. మన మధ్య ఒక గీత ఉంది, దాన్ని దాటడానికి నేను ఎప్పటికీ ఒప్పుకోను అని అర్జున్ ముఖం తిప్పుకున్నాడు. గీతలు గీయడం మీలాంటి యాంగ్రీ బర్డ్స్కి అలవాటు బాస్. కాని ఆ గీతలను చెరిపేయడం నాలాంటి అల్లరి పిల్లలకి చాలా సరదా. మీరు ఎన్ని గోడలు కట్టుకున్నా నా ఈ పంతం ముందు అవి కూలిపోక తప్పవు. ఈ రాత్రి వర్షం తగ్గే వరకు మనం ఇక్కడే ఉండాలి. చూద్దాం మీ గంభీరత్వం నా అల్లరిని ఎంతసేపు తట్టుకుంటుందో అని ఆరుహి అక్కడే ఉన్న ఒక చిన్న సోఫాలో కూర్చుని తన కాళ్లను ఊపుతూ అర్జున్ని చూడసాగింది. క్యాండిల్ వెలుతురు ఆమె తడిసిన జుట్టు మీద పడి మెరుస్తోంది. ఆమె ముఖం మీద పడుతున్న జుట్టుపాయలను ఆమె సరిచేసుకుంటుంటే అర్జున్ కళ్ళు తెలియకుండానే ఆమె వైపు లాగబడుతున్నాయి. అతను వెంటనే తన చూపును తిప్పుకుని గదిలోని కిటికీ వైపు నడిచాడు. కిటికీ అద్దాల మీద వర్షపు నీరు ప్రవహిస్తుంటే బయట చీకటి మరింత దట్టంగా మారుతోంది. ఆ చల్లదనంలో, ఆ ఏకాంతంలో ఆరుహి సాన్నిధ్యం అతని కంట్రోల్ని దెబ్బతీస్తోందనే నిజాన్ని అతను మనసులోనే అంగీకరిస్తున్నాడు. కాని అతను తన నియంత్రణను కోల్పోదల్చుకోలేదు. వర్షం తగ్గే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. సమయం రాత్రి 8 గంటలు దాటుతోంది. గెస్ట్ హౌస్ కేర్టేకర్ లోపలికి వచ్చి, సార్, కరెంట్ రావడానికి చాలా సమయం పడుతుంది అంట. మీకు రాత్రికి భోజనం ఇక్కడే అరేంజ్ చేయమంటారా అని అడిగాడు. అవసరం లేదు, మేము వర్షం తగ్గగానే బయల్దేరతాం అని అర్జున్ వెంటనే చెప్పాడు. కాని ఆరుహి మధ్యలో అందుకుని, అయ్యో కేర్టేకర్ గారు, వర్షం చాలా గట్టిగా పడుతోంది కదా, మా బాస్కి చాలా ఆకలి వేస్తున్నట్లు ఉంది. ప్లీజ్ మాకు కొంచెం వేడివేడి భోజనం తీసుకురండి అంది చాలా చొరవగా. కేర్టేకర్ తలాడించి వెళ్ళిపోయాడు. అర్జున్ కోపంగా ఆరుహి వైపు చూశాడు. ఆరుహి, నేను నీకు చెప్పానా నాకు ఆకలిగా ఉందని? నా నిర్ణయాల మధ్యలో నువ్వు ఎందుకు తలదూరుస్తున్నావు? బాస్, మీరు రోజంతా పరుగెడుతూనే ఉన్నారు. మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు. మీ ఆరోగ్యం పాడైతే నా హగ్ ఎవరిస్తారు చెప్పండి? అందుకే మీ మీద ప్రేమతోనే నేనే ఆర్డర్ చేశాను అంది ఆరుహి కళ్ళు తిప్పుతూ. ప్రేమ, హగ్, ఈ పదాలు వినడానికే నాకు విసుగ్గా ఉంది అని అర్జున్ విసుక్కుంటూ సోఫాకి అవతల ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత కేర్టేకర్ 2 ప్లేట్లలో వేడివేడి అన్నం, ఆవకాయ, పప్పు తీసుకువచ్చాడు. ఆ వేడి అన్నం వాసన గది అంతా వ్యాపించింది. ఆరుహి చాలా ఆనందంగా ప్లేట్ అందుకుంది. కాని అర్జున్ మాత్రం తినడానికి నిరాకరించాడు. బాస్, ఆవకాయ అన్నం చాలా బావుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. మీ కోపం ఈ అన్నం మీద చూపించకండి అంటూ ఆరుహి ఒక ముద్ద కలిపి అర్జున్ నోటి దగ్గరకు తీసుకెళ్ళింది. అర్జున్ షాక్ అయ్యాడు. ఆరుహి, ఏంటిది? నా చేతులు బాగానే ఉన్నాయి, నేనే తింటాను, నువ్వు నీ లిమిట్స్ మర్చిపోతున్నావు అంటూ ఆమె చేతిని పక్కకు నెట్టేసి తనే ప్లేట్ తీసుకుని తినడం ప్రారంభించాడు. ఆరుహి నవ్వుకుంటూ తన ప్లేట్లో తినడం మొదలుపెట్టింది. సార్, మీరు అన్నం తింటుంటే ఎంత క్యూట్గా ఉన్నారో తెలుసా? ఈ కోపం, ఈ గాంభీర్యం అన్నీ మీ అందాన్ని ఇంకా పెంచుతున్నాయి. అర్జున్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తిన్నాడు. తిన్న తరువాత కేర్టేకర్ ప్లేట్లు తీసుకువెళ్లాడు. గదిలో మళ్లీ ఆ నిశ్శబ్దం, ఆ క్యాండిల్ లైట్ వెలుతురు మాత్రమే మిగిలాయి. చలి మరింత పెరిగింది. ఆరుహి చలికి బాగా వణికిపోతోంది. ఆమె అర్జున్ కోటుని ఎంత గట్టిగా కప్పుకున్నా ఆమె శరీరం వణకడం ఆగడం లేదు. అర్జున్ ఆమె వణుకును గమనించాడు. అతని మనసులో ఎక్కడో ఒక చిన్న ఆందోళన మొదలైంది. ఆమె అనారోగ్యానికి గురైతే అది తన వల్లే అవుతుంది కదా అనే ఆలోచన అతనికి వచ్చింది. అతను మెల్లగా లేచి గది మూలన ఉన్న ఒక చిన్న హీటర్ని వెతికాడు.
అదృష్టవశాత్తు అది గ్యాస్ హీటర్ కావడంతో కరెంట్ లేకపోయినా ఆన్ అయింది. కొద్దిసేపటికే గదిలో వెచ్చదనం వ్యాపించడం మొదలైంది. ఆరూహి హీటర్ దగ్గరికి వచ్చి తన చేతులను వెచ్చగా చేసుకుంటూ, థ్యాంక్స్ సార్, మీరు నిజంగానే చాలా కేరింగ్. నన్ను ఎంత దూరం పెట్టాలి అనుకున్నా నామీద మీకు శ్రద్ధ ఉంది కదా సార్ అంది చాలా ప్రేమగా. ఇది కేరింగ్ కాదు ఆరూహి, కేవలం హ్యుమానిటీ మాత్రమే. నా ప్లేస్లో ఎవరున్నా ఇదే చేసేవాళ్ళు అని అర్జున్ తన స్థానాన్ని స్పష్టం చేశాడు. సార్, మీరు ఎంత అబద్ధం చెప్పినా మీ కళ్ళు మాత్రం నిజం చెప్తున్నాయి. పొద్దున్న నన్ను ఢీకొన్నప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకోవడం నేను గమనించాను. మీ గుండెల్లో కూడా నాకోసం ఒక చిన్న స్థానముంది. దాన్ని మీరు ఎప్పుడు ఒప్పుకుంటారు సార్? ఆరూహి అడిగింది. ఆమె గొంతులో ఈసారి అల్లరి కంటే ఎక్కువగా ఒక తెలియని ఫీలింగ్ వినిపించింది. అర్జున్ ఆమె కళ్లల్లోకి చూశాడు. ఆ క్యాండిల్ లైట్ కాంతిలో ఆమె కళ్ళు చాలా లోతుగా, నిజాయితీగా కనిపిస్తున్నాయి. అతని హృదయంలో ఒక చిన్న కదలిక వచ్చింది. కాని అతను వెంటనే తన భావాలను అణచివేసుకున్నాడు. ఆరూహి, నువ్వు చాలా చిన్నదానివి, జీవితాన్ని ఒక ఆటలా చూస్తున్నావు. కాని నా జీవితం అలా కాదు. నేను చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. నా దారి చాలా కఠినంగా ఉంటుంది. అందులో ఇలాంటి స్వీట్ డ్రీమ్స్కి తావులేదు. కాబట్టి నీ పంతాన్ని ఇక్కడితో ఆపేయ్. లేదు సార్, మీ దారి ఎంత కఠినంగా ఉన్నా మీతో పాటు నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ కఠినత్వాన్ని నా ప్రేమతో కరిగిస్తాను. నా పంతం సామాన్యమైనది కాదు సార్. మీరు ఒకసారి నన్ను హగ్ చేసుకుంటే మీ జీవితంలోని బాధలన్నీ మర్చిపోతారు. ఐ ప్రామిస్ సార్, ఆరూహి చాలా నమ్మకంగా అంది. అర్జున్ ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆమె మాటల్లోని నిజాయితీ అతని మనస్సును తాకుతోంది. కాని అతని రూల్స్ అతన్ని బంధిస్తున్నాయి. రాత్రి చాలా గడిచింది. బయట వర్షం మెల్లగా తగ్గడం ప్రారంభించింది. వర్షం తగ్గింది. మనం బయల్దేరదాం అని అర్జున్ లేచి తన కోటుని ఆరూహి భుజాల మీద నుంచి తీసుకుని వేసుకున్నాడు. ఆరూహి కూడా మెల్లగా లేచింది. ఆమె ముఖంలో ఒక చిన్న నిరాశ కనిపించినా వెంటనే ఆమె తన అల్లరి నవ్వును తిరిగి తెచ్చుకుంది. సరే సార్, ఈ రాత్రికి మీ పంతమే గెలిచింది అనుకోండి. కాని రేపటి నుంచి మళ్ళీ నా ఆట మొదలవుతుంది. ఆఫీస్లో మీ పక్కనే ఉంటాను కదా అంది చాలా ఉత్సాహంగా. వాళ్ళిద్దరూ గెస్ట్ హౌస్ నుంచి బయటకొచ్చి కార్లో కూర్చున్నారు. తిరుగు ప్రయాణంలో కూడా కార్లో అదే సైలెన్స్ ఉంది. కాని ఆ సైలెన్స్లో ఇప్పుడు ఒక కొత్త రకమైన బంధం ముడిపడినట్లు అనిపించింది. అర్జున్ స్టీరింగ్ పట్టుకుని డ్రైవ్ చేస్తున్నా అతని మనసులో మాత్రం ఆరూహి అన్న మాటలు, మీ కఠినత్వాన్ని నా ప్రేమతో కరిగిస్తాను అనేవి పదే పదే వినిపిస్తూనే ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి వచ్చేసరికి ఆరూహి ఎప్పటిలాగే చాలా ఎనర్జెటిక్గా ఉంది. తన పింక్ డ్రెస్కి బదులుగా ఈరోజు ఒక అందమైన ఎల్లో కలర్ కుర్తీ వేసుకుని వచ్చింది. ఆఫీసంతా తిరుగుతూ అందరితో నవ్వుతూ మాట్లాడుతోంది. శృతి ఆమె దగ్గరికి వచ్చి, ఏంటే, నిన్న రాత్రి వర్షంలో ఇరుక్కుపోయారట కదా? అర్జున్ సార్ నిన్ను ఏమైనా అన్నారా అని అడిగింది ఆతృతగా. ఏమంటారు శ్రు? ఆయన తన కోటుని నా భుజాల మీద వేసి ఎంత కేరింగ్గా చూసుకున్నారో తెలుసా? ఆయన కోపంపైన మాత్రమే లోపల చాలా మంచి మనసుంది. నా పంతం మరింత గట్టిపడింది అంది ఆరూహి మురిసిపోతూ. సరిగ్గా 9 గంటలకు అర్జున్ లిఫ్ట్ నుంచి దిగాడు. అతని చేతిలో ఎప్పటిలాగే బ్రీఫ్ కేసుంది. ముఖంలో అదే యాంగ్రీ బర్డ్ లుక్. కాని అతను తన కేబిన్ వైపు నడుస్తుండగా అతని కళ్ళు ఒక క్షణం ఆరూహి డెస్క్ వైపు చూశాయి. ఆమె ఎల్లో డ్రెస్లో చాలా కాంతివంతంగా కనిపిస్తోంది. అర్జున్ తన ముఖాన్ని వెంటనే తిప్పుకుని తన కేబిన్లోకి వెళ్ళిపోయాడు. ఆరూహి డైరీ తీసుకుని అతని వెనుకే కేబిన్లోకి వెళ్ళింది. గుడ్ మార్నింగ్ బాస్, ఈరోజు మీ షెడ్యూల్స్ ఇవి అంటూ ఒక్కొక్కటిగా చదవసాగింది. అర్జున్ ల్యాప్టాప్ చూస్తూనే వింటున్నాడు. కాని అతని శ్రద్ధ అంతా ఆమె వాయిస్ మీద, ఆమె ఉనికి మీదే ఉంది. సార్, ఈరోజు సాయంత్రం ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది కదా, దానికి మీ పక్కన నన్ను కూడా తీసుకెళ్తారా? ఆరూహి అడిగింది. లేదు, ఆ ఈవెంట్కి కేవలం ఇన్వెస్టర్లు మాత్రమే వస్తారు. నీ అవసరం అక్కడ లేదు అని అర్జున్ ఖచ్చితంగా చెప్పాడు. అయ్యో సార్, మీ పక్కన నేనుంటే మీకేదైనా హెల్ప్ అవుతుంది కదా సార్? ప్లీజ్ ఆరూహి, నేను చెప్పింది వినబడుతోందా? నో అంటే నో అంతే. వర్క్ మీద ఫోకస్ చేయి. అర్జున్ గొంతు పెంచాడు. సరే సార్, మీ ఇష్టం. కాని నేను మాత్రం నా పంతాన్ని వదలను అంటూ ఆరూహి ఒక చిన్న కనుగీటు ఇచ్చి బయటకు వెళ్ళిపోయింది. అర్జున్ తన టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు తాగాడు. ఈ అమ్మాయిని తన జీవితంలోంచి దూరం పెట్టడం ఎంత కష్టమో అతనికి మెల్లగా అర్థమవుతోంది.
కాని అతను తన పంతాన్ని, తన గంభీరత్వాన్ని అస్సలు వదులుకోకూడదని గట్టిగా నిశ్చయించుకున్నాడు. అర్జున్ మారకూడదు. అతని కోపం అట్లాగే ఉండాలి. కాని ఆరూహి అల్లరి పంతం కూడా తగ్గకూడదు. ఆరూహి కేబిన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆమె ముఖంలో ఎలాంటి నిరాశ లేదు. పైగా ఒక కొత్త ఆలోచన ఆమె మెదడులో మెరిసింది. అర్జున్ తనని ఈవెంట్కి వద్దన్నాడంటే అక్కడ ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది. ఎలాగైనా ఆ ఈవెంట్కి వెళ్ళాలి, అర్జున్ పక్కన నిలబడాలి అని మనసులోనే ఫిక్స్ అయిపోయింది. సాయంత్రం 5 గంటలయింది. ఆఫీస్ అంతా ఖాళీ అవుతోంది. అర్జున్ తన కేబిన్ నుంచి బ్లూ కలర్ రాయల్ సూట్ వేసుకుని అద్దంలో తనని తను చూసుకుంటూ చాలా గంభీరంగా బయటకు వచ్చాడు. ఆ ఈవెంట్ నగరంలోని ఒక పెద్ద స్టార్ హోటల్లో జరుగుతోంది. అర్జున్ కళ్ళు తెలియకుండానే ఆరూహి డెస్క్ వైపు చూశాయి. అక్కడ ఆరూహి లేదు. కేవలం ఆమె బ్యాగ్ మాత్రమే ఉంది. ఇంకా ఇంటికి వెళ్ళలేదా ఈ తింగరిపిల్ల అని మనసులోనే అనుకుంటూ ఏమీ పట్టనట్లు లిఫ్ట్ వైపు నడిచాడు అర్జున్. సరిగ్గా రాత్రి 7 గంటలకి ఆ నక్షత్ర హోటల్ అంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, ఇన్వెస్టర్లతో కళకళలాడుతోంది. అర్జున్ చేతిలో ఒక మ్యాక్టైల్ గ్లాస్ పట్టుకుని ఒక మూలన నిలబడి కొంతమంది క్లయింట్స్తో సీరియస్గా బిజినెస్ డిస్కషన్స్ చేస్తున్నాడు. అతని ముఖంలో అదే యాంగ్రీబర్డ్ గాంభీర్యం ఉంది. అక్కడ ఉన్న చాలామంది అమ్మాయిలు అర్జున్ లుక్స్కి ఫిదా అయి అతని వైపు చూస్తున్నారు. కాని అర్జున్ దృష్టి మాత్రం కేవలం బిజినెస్ మాటల మీదే ఉంది. సరిగ్గా అప్పుడే హోటల్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఒక దేవకన్యలా లోపలికి అడుగుపెట్టింది ఆరూహి. ఆమె ఒక అందమైన బ్లాక్ కలర్ లాంగ్ జార్జెట్ శారీ కట్టుకుంది. జుట్టును వదిలేసి చేతికి ఒక చిన్న బ్రాస్లెట్ వేసుకుంది. నల్లటి చీరలో ఆమె తెల్లటి ముఖం, ఆ పెదవులపై ఉన్న చిరునవ్వు అక్కడున్న లైటింగ్స్కి మరింత అందంగా మెరిసిపోతున్నాయి. ఆమె లోపలికి రాగానే చాలామంది చూపులు ఆమె వైపు తిరిగాయి. అర్జున్ కూడా మెల్లగా తల తిప్పి చూశాడు. అంతే, అతని చేతిలో ఉన్న గ్లాస్ కొద్దిగా వణికింది. నల్లటి చీరలో ఆరూహిని చూడగానే అతని గుండెలయ తప్పింది. ఎప్పుడూ కుర్తీలలో అల్లరిగా తిరిగే ఆ పిల్లేనా ఇది? ఇంత ట్రెడిషనల్గా, ఇంత హాట్గా ఉందేంటి అని అతని మనసు శంకించింది. కాని వెంటనే తన కోపాన్ని తిరిగి తెచ్చుకున్నాడు. నేను రావద్దని చెప్పినా ఇక్కడికి ఎలా వచ్చింది అని కనుబొమ్మలు ముడిచాడు. ఆరూహి నేరుగా అర్జున్ ఉన్నవైపు నడుచుకుంటూ వచ్చింది. ఆమె నడకలో ఒక వింతైన రొమాంటిక్ గ్రేస్ ఉంది. గుడ్ ఈవినింగ్ బాస్, లుకింగ్ వెరీ హాట్ ఇన్ బ్లూ సూట్ అంది ఆరూహి చాలా మెల్లగా, కేవలం అర్జున్కి మాత్రమే వినపడేలా. అర్జున్ తన పక్కన ఉన్న క్లయింట్స్కి శారీ చెప్పి ఆరూహిని కొంచెం పక్కకు తీసుకెళ్లాడు. అతని కళ్లల్లో కోపం నరరూపమెత్తింది. ఆరూహి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను నిన్ను రావద్దని చెప్పాను కదా. హౌ డేర్ యూ డిసోబే మై ఆర్డర్స్ బాస్? కూల్ కూల్, మీరు వద్దన్నారు పర్సనల్ అసిస్టెంట్గా, కానీ క్రియేటివ్ డిజైన్ హెడ్ నన్ను ఈ ప్రాజెక్టు రిప్రజెంటేటివ్గా పంపించారు. సో నేనిక్కడ అఫీషియల్గానే ఉన్నాను అంటూ తన ఐడి కార్డ్ చూపించి అల్లరిగా నవ్వింది. నువ్వు, నీ తింగరి వేషాలు ఇక్కడ సాగవు. సైలెంట్గా ఒక మూలన కూర్చో, ఎవరితోనూ పిచ్చిగా మాట్లాడకు అని అర్జున్ హెచ్చరించాడు. నేను ఎవరితోనూ మాట్లాడను బాస్, కేవలం మీతోనే మాట్లాడతాను, మీ పక్కనే ఉంటాను అంది ఆరూహి అర్జున్ చేతిని తాకుతున్నట్లుగా చాలా దగ్గరగా నిలబడి. ఆమె చీర కొంగు అర్జున్ చేతికి తగులుతుంటే అతని ఒంట్లో మళ్లీ ఆ వెచ్చని కరెంట్ షాక్ తగిలింది. ఆమె నుంచి వస్తున్న ఆ వెనిలా పర్ఫ్యూమ్ సువాసన ఈ పెద్ద హాల్లో కూడా అతని ముక్కుకే తగులుతోంది. అర్జున్ ఒక అడుగు వెనక్కి వేసి, దూరంగా నిలబడు అన్నాడు గంభీరంగా. ఈవెంట్ నడుస్తూ ఉండగా ఒక పెద్ద వయసున్న ఇన్వెస్టర్ అర్జున్ దగ్గరికి వచ్చి, మిస్టర్ అర్జున్, మీ కొత్త ప్రాజెక్ట్ డిజైన్స్ చాలా బాగున్నాయి. కానీ మా కంపెనీ మీతో డీల్ కుదుర్చుకోవాలి అంటే ఒక చిన్న కండిషన్ అని మాట్లాడుతున్నాడు. అదే సమయంలో అక్కడే తిరుగుతున్న ఒక వెయిటర్ చేతిలో ఉన్న డ్రింక్స్ ట్రే బ్యాలెన్స్ తప్పి నేరుగా అర్జున్ వైపు పడిపోబోయింది. బాస్ జాగ్రత్త అని అరుస్తూ ఆరూహి ఒక్కసారిగా అర్జున్ ముందుకు దూకింది. ఆ వేగానికి ఆరూహి అర్జున్ గుండెలపై బలంగా ఢీకొట్టింది. అర్జున్ కింద పడకుండా ఉండటానికి తన 2 చేతులతో ఆరూహి నడుమును గట్టిగా పట్టుకుని తన వైపు లాక్కున్నాడు. ఆ ట్రేలోని డ్రింక్స్ అన్నీ పక్కన పడిపోయాయి. కాని ఆరూహి మళ్లీ పూర్తిగా అర్జున్ కౌగిలి హగ్లోకి వచ్చేసింది. హోటల్ హాల్లోని మ్యూజిక్ అంతా ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించింది ఆరూహికి. ఆమె 2 చేతులు
అర్జున్ భుజాలను గట్టిగా చుట్టేసి ఉన్నాయి. ఆమె ముఖం అతని గుండెలకి ఆనుకుని ఉంది. ఉదయం ఆఫీస్లో పొందిన ఆ వెచ్చదనం కంటే ఈ రాత్రి ఈ నల్లటి చీరలో అర్జున్ బ్లూ సూట్ వెనుక ఉన్న ఆ గుండెల వెచ్చదనం 100 రెట్లు ఎక్కువగా ఆరూహికి అనిపించింది. ఆ హగ్లో ఉన్న ఆ పవర్ఫుల్ వేడి ఆరూహి నరనరాల్లోకి ప్రవహించింది. ఆమె కళ్ళు మూసుకుని ఆ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించింది. అర్జున్ గుండె చప్పుడు కూడా చాలా వేగంగా లబ్డబ్ల్యూ అంటూ కొట్టుకుంటోంది. ఆరూహికి ఆ గుండె చప్పుడు ఒక మధురమైన సంగీతంలా వినిపించింది. కాని అర్జున్ చుట్టూ జనం ఉన్నారనే స్పృహ రాగానే అతని ఈగో మళ్లీ పైకి లేచింది. అతను కోపంగా కాని చాలా జాగ్రత్తగా ఆరూహిని తన నుంచి వెనక్కి నెట్టాడు. ఆర్ యూ క్రేజీ ఆరూహి? అర్జున్ గొంతులో కోపం, టెన్షన్ రెండూ ఉన్నాయి. అసలు నీకు ఏం తక్కువైంది? ఎప్పుడూ ఇలా నా మీద పడిపోతుంటావు? ఆరూహి మెల్లగా కళ్ళు తెరిచింది. ఆమె కళ్లల్లో అప్పుడే ఒక కొత్త రకమైన మ్యాజిక్ కనిపిస్తోంది. ఆమె తన చీరను సర్దుకుంటూ అర్జున్ వైపు చూసి చాలా రొమాంటిక్గా అంది. బాస్, మిమ్మల్ని కాపాడటంలో వచ్చిన హగ్ ఇది. చూసారా? కాలం కూడా మనల్ని ఎలా దగ్గర చేస్తోందో. ఆ హగ్లో ఉన్న వేడి, అబ్బా ఎంత బాగుందో తెలుసా బాస్. నేను చనిపోయే వరకు ఆ వెచ్చదనాన్ని మర్చిపోలేను. నా పంతం ఇంకా గట్టిపడింది బాస్. మీరు ఎంత కోపంగా ఉన్నా సరే ఒక్క హగ్ ప్లీజ్ మళ్ళీ ఇస్తారా అని తన 2 చేతులు జోడించి అందరి ముందే చాలా అమాయకంగా అడిగింది. అర్జున్కి మైండ్ బ్లాక్ అయింది. చుట్టూ ఉన్న ఇన్వెస్టర్లు వీళ్లవైపు వింతగా చూస్తున్నారు. అర్జున్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆరూహి చేయి పట్టుకుని గట్టిగా హాల్ బయట ఉన్న కారిడార్కి లాక్కెళ్లాడు. అతని చేతిపట్టులో ఉన్న ఆ వేడి ఆరూహికి మరింత నచ్చింది. ఆరూహి, ఇదే నా లాస్ట్ వార్నింగ్. అర్జున్ కారిడార్ గోడకి ఆమెను కొద్దిగా నొక్కిపెట్టి చాలా దగ్గరగా వచ్చి హెచ్చరించాడు. నువ్వు నా పిఏవి మాత్రమే. నా పర్సనల్ స్పేస్లోకి రాకు. నేను మారను. నా కోపం తగ్గదు. నీ ఈ అల్లరి పంతం నా దగ్గర సాగదు. రేపటి నుంచి నా కంటికి కనిపిస్తే ఐ విల్ డిస్ట్రాయ్ యువర్ కెరీర్ అని చాలా నిశ్చయంగా గంభీరంగా చెప్పి ఆమె చేతిని వదిలేసి విసవిసా లోపలికి వెళ్ళిపోయాడు. ఆరూహి ఆ గోడకి ఆనుకుని అర్జున్ తన చేయి పట్టుకున్న చోట తగిలిన ఆ వెచ్చదనాన్ని చూసుకుంటూ మురిసిపోయింది. ఆమె పెదవులపై ఒక పెద్ద నవ్వు వెలిగింది. మిస్టర్ యాంగ్రీ బర్డ్ అర్జున్, నువ్వు ఎంత బెదిరించినా నీ కళ్లల్లో నా మీద ఉన్న ఆ చిన్న అట్రాక్షన్ని నేను చూశాను. నువ్వు మారవని నాకు తెలుసు, కాని నిన్ను మార్చడం నా పంతం కాదు. నీ కోపాన్ని ప్రేమిస్తూనే ఆ కౌగిలిని గెలుచుకోవడం నా పంతం. చూద్దాం రేపు ఆఫీస్లో ఈ అల్లరిపిల్ల ఆటలకి నీ గాంభీర్యం ఎలా తలవంచుతుందో అనుకుంటూ తన చీర కొంగును తిప్పుకుంటూ హుషారుగా నడిచింది ఆరూహి. ఈ రొమాంటిక్ యుద్ధం ఇంకా చాలా దూరం వెళ్లేలా ఉంది. ఆరూహి కారిడార్ గోడకు ఆనుకుని అలాగే నిలబడిపోయింది. అర్జున్ తన చేయి పట్టుకుని లాగినప్పుడు కలిగిన ఆ స్పర్శ, ఆ వేడి ఇంకా ఆమె చర్మంపై అలాగే ఉన్నట్లు అనిపించింది. ఆమె తన కుడిచేత్తో ఎడమ మణికట్టును మెల్లగా నిమురుకుంటూ నవ్వింది. యాంగ్రీ బర్డ్, కోపంలో కూడా నీ చేతుల్లో ఎంత పవరుందో తెలుసా? నువ్వు కెరీర్ డిస్ట్రాయ్ చేస్తానని బెదిరిస్తే భయపడటానికి నేను మామూలు అమ్మాయిని కాను. నీ గుండెల్లో నాకోసం చిన్న అలజడి మొదలైంది. దాన్ని నువ్వు ఒప్పుకునే వరకు నేను అస్సలు తగ్గను అని మనసులోనే అనుకుంటూ మళ్లీ ఈవెంట్ హాల్కి వెళ్లకుండా నేరుగా క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి బయలుదేరింది. మరుసటి రోజు ఉదయం 8:30కే ఆరూహి ఆఫీస్కి చేరుకుంది. ఈరోజు ఆమె ఒక బ్రైట్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ కుర్తీ వేసుకుంది. చేతిలో వేడివేడి కాఫీ కప్పు పట్టుకుని శృతి డెస్క్ దగ్గరికి వెళ్ళింది. శృతి ల్యాప్టాప్ ఆన్ చేస్తూ ఆరూహిని చూసి, ఏంటి మేడం, నిన్న రాత్రి అంత పెద్ద ఈవెంట్లో అంత రచ్చ చేశావట? క్రియేటివ్ హెడ్ చెప్తుంటే విన్నాను. నువ్వేదో అర్జున్ సార్ మీద పడిపోయావట. ఆయన నిన్ను అందరి ముందు కారిడార్కి లాక్కెళ్లారట. నిజమేనా అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది. ఆరూహి కాఫీ సిప్ చేస్తూ చాలా క్యాజువల్గా అంది. రచ్చ నేను చేయలేదు శ్రూ. ఆ సిట్యుయేషన్ అలా క్రియేట్ అయింది. పైగా నేను సార్ని కాపాడాను. ఆ ప్రాసెస్లో చిన్న హగ్, కౌగిలింతా దొరికింది. అబ్బా, ఆ రాయల్ బ్లూ సూట్ వెనుక మన బాస్ గుండె చప్పుడు ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? 500 స్పీడ్తో కొట్టుకుంటోంది. నీకు పిచ్చెక్కేసింది ఆరూహి. అయినా సార్ నిన్ను రేపటి నుంచి ఆఫీస్కి రావద్దని వార్నింగ్ ఇచ్చారట కదా?
మరి ఈరోజు ఇంత హుషారుగా వచ్చావేంటి? ఉద్యోగం ఊడిపోతుందనే భయం లేదా నీకు? శృతి ఆందోళనగా అడిగింది. ఉద్యోగం ఇస్తే ఇచ్చారు, తీస్తే తీశారు శ్రూ. కాని నా పంతం మధ్యలో ఆపడం నాకు అలవాటు లేదు. సార్, నన్ను చూసి ఎంత ఫైర్ అయితే నాకు అంత కిక్కొస్తుంది. చూడు, ఇప్పుడే 9 అవుతోంది. మన యాంగ్రీ బర్డ్ ఎంట్రీ ఇచ్చే టైం అయింది అంటూ లిఫ్ట్ వైపు చూసింది ఆరూహి. సరిగ్గా 9 గంటలకి లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. అర్జున్ లోపలికి అడుగుపెట్టాడు. ఈరోజు అతను డార్క్ గ్రే కలర్ 3-పీస్ సూట్ వేసుకున్నాడు. చేతిలో బ్రీఫ్ కేస్ పట్టుకుని ముఖంలో ఎప్పటిలాగే తీవ్రమైన గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ నడుస్తున్నాడు. అతను క్రియేటివ్ డిపార్ట్మెంట్ దాటి వెళ్తుండగా అతని కళ్ళు అనుకోకుండా ఆరూహి సీట్ వైపు చూశాయి. అక్కడ ఆరూహి పింక్ డ్రెస్లో కాఫీ కప్పు పట్టుకుని సరిగ్గా తన వైపే చూస్తూ చాలా క్యూట్గా కనుబొమ్మలు ఎగరేసి విష్ చేసింది. అర్జున్ ముఖం ఒక్కసారిగా కఠినంగా మారిపోయింది. నిన్న రాత్రి తనిచ్చిన వార్నింగ్ ఈమె తలకెక్కలేదా అని అతనికి విపరీతమైన కోపం వచ్చింది. అతను ఏమాత్రం ఆగకుండా నేరుగా తన కేబిన్ లోపలికి వెళ్ళిపోయి డోర్ గట్టిగా వేశాడు. ఆరూహి నవ్వుకుంటూ డైరీ పెన్ తీసుకుని కేబిన్ వైపు నడిచింది. ఆరూహి, వద్దు, లోపలికి వెళ్ళొద్దు. ఇప్పుడు సార్ చాలా కోపంగా ఉన్నారు, నిన్ను ఫైర్ చేసేస్తారు అని వెనుక నుంచి శృతి గట్టిగా గుసగుసలాడింది. ఫైర్ చేస్తే చూసుకుందాం శ్రూ, ఆ ఫైర్లోనే కదా అసలైన మజా ఉంది అంటూ ఆరూహి కేబిన్ డోర్ నాక్ చేసి సమాధానం కోసం కూడా వెయిట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయింది. అర్జున్ అప్పటికే తన కోటు విప్పి చైర్ వెనుక తగిలించి టేబుల్ మీద 2 చేతులు ఆనించి చాలా కోపంగా నిలబడ్డాడు. ఆరూహి లోపలికి రావడం చూడగానే అతని కళ్లల్లో నిప్పులు చెలరేగావు. గుడ్ మార్నింగ్ బాస్, ఈరోజు మీ షెడ్యూల్స్? ఆరూహి మాట పూర్తి చేయకముందే అర్జున్ గట్టిగా టేబుల్ మీద చేత్తో కొట్టాడు. థాప్, స్టాప్ ఇట్, జస్ట్ స్టాప్ ఇట్ ఆరూహి. అర్జున్ గొంతు బేస్రూమంతా ప్రతిధ్వనించింది. నిన్న రాత్రి నేను నీకు ఏం చెప్పాను? నా కంటికి కనిపిస్తే నీ కెరీర్ నాశనం చేస్తానని చెప్పానా లేదా? ఎంత ధైర్యం ఉంటే నువ్వు మళ్ళీ నా కేబిన్లోకి నవ్వుకుంటూ వస్తావు? అసలు నీకు సిగ్గు, భయం అనేవి ఉన్నాయా లేదా? ఆరూహి ఏమాత్రం కంగారు పడకుండా డైరీని టేబుల్ మీద పెట్టి అర్జున్కి చాలా దగ్గరగా వచ్చి నిలబడింది. బాస్, పొద్దుపొద్దునే అంతలా అరవకండి, గొంతు నొప్పి పెడుతుంది. అయినా మీరు నన్ను ఆఫీస్కి రావద్దన్నారు. కాని నేను మీ పర్సనల్ అసిస్టెంట్ని కదా. మీరు ఆఫీస్లో ఉన్నంతసేపు మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యత. మీరు కోపడినా తిట్టినా నేను ఇక్కడే ఉంటాను. నువ్వు నా అసిస్టెంట్వి కావు. యు ఆర్ ఫైర్డ్. ఇప్పుడే నీ రిజైన్ లెటర్ రాసి నా టేబుల్ మీద పెట్టి ఈ ఆఫీస్ నుంచి గెట్ అవుట్. అర్జున్ వేలితో డోర్ వైపు చూపిస్తూ గర్జించాడు. ఆరూహి ఆ వేలిని మెల్లగా పక్కకు నెట్టి అర్జున్ కళ్లల్లోకి పంతంగా చూసింది. నేను వెళ్ళను బాస్. మీరు నన్ను ఉద్యోగంలోంచి తీసేయలేరు. ఎందుకంటే ఈ కంపెనీ బోర్డ్ మెంబర్స్ అందరికీ నిన్న నా ప్రెజెంటేషన్ నచ్చింది. వాళ్ళందరూ నన్ను మెచ్చుకున్నారు. ఒకవేళ మీరు నన్ను కావాలని తీసేస్తే ఇన్వెస్టర్లకి మీరేం సమాధానం చెప్తారు? నా అసిస్టెంట్ నన్ను హగ్ చేసుకుంటానని అడుగుతోంది, అందుకే తీసేశాను అని చెప్తారా బాస్? అర్జున్ ఒక్క క్షణం నిశ్శబ్దమైపోయాడు. ఆమె అన్న మాటల్లోని లాజిక్ అతన్ని ఆలోచింపజేసింది. నిజమే, బోర్డ్ మెంబర్స్ ముందు తను అలాంటి రీజన్ చెప్పలేడు. కాని అతని ఈగో దీన్ని ఒప్పుకోలేదు. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా ఆరూహి? అయ్యో, బ్లాక్మెయిలా? అంత మాట అనేశారేంటి బాస్? నేను కేవలం నా హక్కును వాడుకుంటున్నాను. నిన్న రాత్రి ఆ హగ్లో మీరు నన్ను ఎంత గట్టిగా పట్టుకున్నారో మీకు గుర్తిల్లేదా? నా నడుము మీద మీ చేతివేళ్ల స్పర్శ ఇప్పటికీ నాకు గుర్తుంది. మీ నోరు కాదన్నా మీ బాడీ మాత్రం నన్ను కోరుకుంటోంది బాస్. ఆ వెచ్చదనం అబద్ధం కాదు కదా? ఆరూహి తన పెదవులపై ఒక మధురమైన నవ్వుతో అడిగింది. అర్జున్ కోపంతో ఊగిపోయాడు. అతనికి ఆరూహిని ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆమె తన పర్సనల్ స్పేస్ని, తన డిసిప్లిన్ని పూర్తిగా నాశనం చేస్తోంది. అతను ఆమె వైపు ఒక అడుగు ముందుకు వేసి ఆమె భుజాలను తన 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. అతని చేతుల పట్టు చాలా బలంగా ఉంది. ఆరూహి, నా ఓర్పుని పరీక్షించకు. నిన్న రాత్రి జరిగింది కేవలం ఒక యాక్సిడెంట్. అక్కడ ఏ వెచ్చదనం లేదు, ఏ భావాలు లేవు. నా లైఫ్లో రూల్స్, డిసిప్లిన్ మాత్రమే ఉంటాయి. నువ్వు ఎంత ప్రయత్నించినా నా నుంచి ఆ ఒక్క హగ్గు కూడా సాధించలేవు. నేను మారను, నా కోపం ఇలాగే ఉంటుంది. ఇదంతా నీ పిచ్చి భ్రమ. అర్జున్ చాలా కఠినంగా ఆమె కళ్లల్లోకి చూస్తూ అన్నాడు. ఆరూహి అతని చేతుల పట్టును
అస్సలు వదిలించుకోవాలని అనుకోలేదు. పైగా అతని బలమైన చేతులు తన భుజాలను తాకుతుంటే ఆమెకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆమె మరింత ముందుకు జరిగి అర్జున్ ముఖానికి చాలా దగ్గరగా తన ముఖాన్ని పెట్టింది. బాస్, ఇప్పుడు కూడా మీరు నన్ను ఎంత గట్టిగా పట్టుకున్నారో చూశారా? ఇది కూడా యాక్సిడెంటా? మీ కళ్లల్లో నా మీద కోపం ఉంది సరే, కాని ఆ కోపం వెనుక ఒక చిన్న ఆరాటం కూడా ఉంది. దాన్ని మీరు ఎంత దాచాలని చూసినా దాచలేరు. నా పంతం మీకు ఇంకా అర్థం కాలేదు. మీరు ఎంత కఠినంగా మారితే నేను అంతకంటే ఎక్కువ రొమాంటిక్గా మారతాను. మీరు నా కౌగిలిని నిరాకరించిన ప్రతిసారీ నా పట్టుదల పెరుగుతూనే ఉంటుంది అంది ఆరూహి చాలా ఫీలింగ్తో. అర్జున్ ఒక్కసారిగా ఆమెను వదిలేసి వెనక్కి జరిగాడు. అతని గుండె వేగంగా కొట్టుకోవడం అతనికి స్పష్టంగా తెలిసింది. ఈ అమ్మాయి మాటలు, ఆమె సాన్నిధ్యం తనను బలహీనపరుస్తున్నాయని అతనికి అర్థమైంది. కాని అతను అర్జున్. ఎవరి ముందు తలవంచని పంతం అతనిది. చాలు, ఇక నోరు మోయ్. నువ్వు ఆఫీస్లో ఉండొచ్చు, కాని నా కేబిన్లోకి నీకు ఎంట్రీ లేదు. ఇకపై నా పర్సనల్ పనులన్నీ శృతి చూసుకుంటుంది. నువ్వు కేవలం క్రియేటివ్ డెస్క్ దగ్గరే కూర్చో. నా కంటికి కనిపించకు. గెట్అవుట్ ఫ్రమ్ మై కేబిన్ నౌ అని అర్జున్ తన సీట్లో కూర్చుని ల్యాప్టాప్ వైపు చూశాడు. ఆరూహి తన డైరీ తీసుకుని నవ్వుతూ అంది, సరే బాస్, కేబిన్ నుంచి వెళ్తాను. కాని మీ మనసు నుంచి నన్ను ఎలా పంపించేస్తారో నేను కూడా చూస్తాను. ఈ రొమాంటిక్ వార్లో గెలిచేది నా పంతమే అని చెప్పి ఒక స్వీట్ వింక్ ఇచ్చి బయటకు నడిచింది. అర్జున్ ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూస్తున్నా అతని మనసంతా ఆరూహి మాటల మీదే ఉంది. ఈ అమ్మాయి అసలు ఏ పదార్థంతో తయారైంది? ఎంత తిట్టినా, ఎంత దూరం పెట్టినా మళ్లీ మళ్లీ నామీదికే వస్తోంది. కాని నేను మారను. నా రూల్స్కి నేను కట్టుబడి ఉంటాను. తన పంతం నా క్రమశిక్షణ ముందు ఓడిపోక తప్పదు అని మనసులోనే గట్టిగా అనుకున్నాడు. ఈ ఇద్దరి మధ్య పంతాల యుద్ధం మరింత ఆసక్తికరంగా మారింది. ఆరూహి కేబిన్ నుంచి బయటకు రాగానే శృతి ఆమెను గట్టిగా పట్టుకుని పక్కకు లాగింది. ఏమైంది ఆరు? సార్, లోపల అంత గట్టిగా అరుస్తుంటే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నిన్ను ఉద్యోగంలోంచి తీసేశారా ఏంటి అని ఆందోళనగా అడిగింది. ఆరూహి తన జుట్టును వెనక్కి వేసుకుని చాలా కూల్గా నవ్వింది. ఉద్యోగంలోంచి తీసేసే అంత సీన్ మన యాంగ్రీ బర్డ్కి లేదు శ్రూ. కాకపోతే కొంచెం భయపడ్డాడు. నా పంతం చూసి లోపల వణికిపోతున్నాడు. అందుకే నన్ను తన కేబిన్లోకి రావద్దని, నా పనులన్నీ ఇకపై నువ్వే చూసుకోవాలని ఆర్డర్ వేశాడు. అంటే నిన్ను తన పక్కన ఉండొద్దని కండిషన్ పెట్టారా? మరి ఇప్పుడేం చేస్తావారు? శృతి అడిగింది. ఆయన కేబిన్లోకి రావద్దన్నాడు కదా, ఆఫీస్లోకి రావద్దని చెప్పలేదుగా. అయినా నా కళ్ల ముందు నుంచి ఆయన ఎక్కడికి తప్పించుకుంటాడు? చూస్తూ ఉండు. ఆయనే స్వయంగా నన్ను మళ్లీ కేబిన్లోకి పిలిచేలా చేస్తాను అంటూ తన సీట్లో కూర్చుని సిస్టమ్ ఆన్ చేసింది ఆరూహి. మధ్యాహ్నం 2 గంటలయింది. అర్జున్ తన కేబిన్లో ఒక ఇంపార్టెంట్ క్లయింట్ ప్రపోజల్ రివ్యూ చేస్తున్నాడు. ఆఫీస్ రూల్స్ ప్రకారం ప్రతి గంటకు అతని టేబుల్ మీద బ్లాక్ కాఫీ ఉండాలి. ఎప్పుడూ ఆరూహి స్వయంగా తెచ్చి ఇచ్చేది. కాని ఈరోజు అర్జున్ ఆర్డర్ ప్రకారం శృతి కాఫీ కప్పు తీసుకుని లోపలికి వచ్చింది. సార్, మీ బ్లాక్ కాఫీ అంటూ శృతి వణుకుతున్న చేతులతో టేబుల్ మీద పెట్టింది. అర్జున్ ల్యాప్టాప్ నుంచి కళ్ళు తిప్పకుండానే కాఫీ కప్పు అందుకుని ఒక సిప్ చేశాడు. అంతే, అతని ముఖం ముడుచుకుపోయింది. శృతి, ఏంటిది? కాఫీలో ఇంత షుగర్ ఉందేంటి? నేను షుగర్ లేని స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ తాగుతానని నీకు తెలియదా అని గంభీరంగా అడిగాడు. సారీ సార్. అది ఆరూహి ఎప్పుడూ మీ టేస్ట్ చూసుకుని కాఫీ ప్రిపేర్ చేసేది. నేను ఈరోజు నార్మల్గా చేశాను అని భయపడుతూ చెప్పింది శృతి. నాకు రీజన్స్ వద్దు, పర్ఫెక్ట్ కాఫీ కావాలి. వెళ్ళు అన్నాడు అర్జున్ కఠినంగా. శృతి కంగారుగా బయటకు వచ్చేసింది. బయట నిలబడిన ఆరూహి ఇదంతా చూసి మెల్లగా నవ్వుకుంది. శృతి చేతిలో ఉన్న కప్పును తనే అందుకుని, నువ్వు టెన్షన్ పడకు శ్రూ, మన బాస్కి కాఫీ ఎలా ఇవ్వాలో నాకు తెలుసు. నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో అని చెప్పి కిచెన్ ఏరియాలోకి వెళ్ళి పర్ఫెక్ట్గా షుగర్ లేకుండా అర్జున్కి నచ్చినంత స్ట్రాంగ్గా బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేసింది. ఆరూహి కాఫీ కప్పు తీసుకుని నేరుగా అర్జున్ కేబిన్ డోర్ నెట్టుకుని లోపలికి వెళ్ళింది. అర్జున్ తల పైకెత్తి చూశాడు. ఆరూహిని చూడగానే అతని కనుబొమ్మలు మళ్లీ ముడిపడ్డాయి. ఆరూహి, నేను నీకు ఏం చెప్పాను? నా కేబిన్లోకి రావద్దని చెప్పానా లేదా? మళ్ళీ ఎందుకు వచ్చావు?
ఆరుహి చాలా ప్రశాంతంగా కాఫీ కప్పును టేబుల్ మీద పెట్టింది. బాస్, మీరు నా మీద ఎంత కోపంగా ఉన్నా మీ టేస్ట్ మాత్రం మారదు కదా. శృతి చేసిన కాఫీ మీ గొంతు దిగదు. మీ మూడ్ పాడైతే ఆఫీస్లో ఉన్న వాళ్ళందరి మీద అరుస్తారు. అందుకే మీ మూడ్ బావుండాలని నేనే స్వయంగా ఈ కాఫీ తీసుకొచ్చాను. తాగండి బాస్. చల్లారిపోతే బాగుండదు. నాకు వద్దు. నా కేబిన్ నుంచి బయటకు వెళ్ళు, అర్జున్ గంభీరంగా అన్నాడు. సార్, మీరు తాగే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. కావాలంటే నన్ను ఇలాగే చూస్తూ కూర్చోండి అంటూ ఆరుహి టేబుల్కి అవతలివైపు 2 చేతులు ఆనించి అర్జున్ ముఖానికి కొంచెం దగ్గరగా వంగి అతని కళ్లల్లోకి చూసింది. ఆమె వంగినప్పుడు ఆమె మెడలోని చిన్న చైన్ మెరుస్తూ అర్జున్ కంటికి కనిపించింది. ఆమె కళ్లల్లో ఉన్న ఆ రొమాంటిక్ పంతం అతన్ని ఒక క్షణం నిశ్శబ్దం చేసింది. అర్జున్ తన కోపాన్ని అణచుకుంటూ కాఫీ కప్పు తీసుకుని ఒక సిప్ చేశాడు. కాఫీ పర్ఫెక్ట్గా ఉంది. అతను ఏమీ మాట్లాడకుండా కప్పు కింద పెట్టాడు. ఎలా ఉంది బాస్? పర్ఫెక్ట్ కదా. మీ మనసులాగే చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ మీ మనసులో ఉన్న చేదును నా ప్రేమతో కరిగిస్తాను అంది ఆరుహి నవ్వుతూ. ఆరుహి, నీ సోదిమాటలు ఆపి బయటకు వెళ్తావా లేదా? అర్జున్ గొంతు పెంచాడు. వెళ్తున్నాను బాస్. కానీ గుర్తుపెట్టుకోండి, మీ ప్రతి చిన్న అవసరానికి నేనే గుర్తుకొస్తాను. మీరు ఎంత దూరం పెట్టినా మీ అలవాట్లలో నేనే ఉంటాను అని ఒక స్వీట్ స్మైల్ ఇచ్చి ఆరుహి కేబిన్ నుంచి బయటకు నడిచింది. అర్జున్ కాఫీ కప్పు వైపు చూశాడు. ఆరుహి అన్న మాటలు నిజమే అని అతని అంతరాత్మ చెప్తోంది. ఆమె తన పక్కన లేకపోతే ఏ చిన్న పని కూడా పద్ధతిగా జరగడం లేదు. కాని అతను తన గంభీరత్వాన్ని, తన రూల్స్ని అస్సలు వదులుకోకూడదని మనసులో మరింత పట్టుదల పెంచుకున్నాడు. సాయంత్రం 4 గంటలయింది. హైదరాబాద్లోని ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీతో అర్జున్కి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఆ కంపెనీ సీఈఓ సురేష్ చాలా రూడ్ పర్సన్ అని మార్కెట్లో పేరుంది. అర్జున్ తన ఫైల్స్ అన్నింటినీ సర్దుకుని కార్లో బయల్దేరాడు. ఈసారి అతను ఆరుహిని కాకుండా శృతిని తనతో పాటు తీసుకెళ్లాడు. ఆరుహి ఆఫీస్లోనే ఉండిపోయింది. మీటింగ్ రూంలో సురేష్ మరియు అర్జున్ ఎదురెదురుగా కూర్చున్నారు. శృతి పక్కన కూర్చుని పాయింట్స్ నోట్ చేసుకుంటోంది. సురేష్ అర్జున్ ఇచ్చిన ప్రపోజల్ చూసి చాలా నిర్లక్ష్యంగా నవ్వాడు. మిస్టర్ అర్జున్, మీ డిజైన్స్ బావున్నాయి, కానీ మీ కంపెనీ బ్యాక్గ్రౌండ్ మా అంత పెద్దది కాదు. మాకి ఈ డీల్ వల్ల పెద్దగా ప్రాఫిట్ కనిపించడం లేదు. సో మేము దీనికి ఒప్పుకోలేం అంటూ ఫైల్ని టేబుల్ మీద పక్కకు విసిరేశాడు. శృతి భయంతో వణికిపోయింది. అర్జున్ ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. తన ఆఫర్ని ఎవరైనా రిజెక్ట్ చేస్తే అతను అస్సలు తట్టుకోలేడు. మిస్టర్ సురేష్, నా బ్రాండ్ వాల్యూ ఏంటో మార్కెట్లో అందరికీ తెలుసు. మీరు ఈ డీల్ రిజెక్ట్ చేస్తే లాస్ మీకే కాని మాకు కాదు. అర్జున్ చాలా గంభీరంగా, కఠినంగా అన్నాడు. అవునా? అయితే ఈ డీల్ ఇక్కడితో క్యాన్సిల్. సురేష్ లేచి నిలబడ్డాడు. సరిగ్గా అప్పుడే మీటింగ్ రూమ్ డోర్ ఓపెన్ అయింది. ఆరుహి లోపలికి అడుగుపెట్టింది. ఆమె చేతిలో ఒక కొత్త టాబ్లెట్ ఉంది. ఆమె చాలా కాన్ఫిడెంట్గా సురేష్ వైపు నడిచింది. 1 మినిట్ సార్, ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ అంటూ టాబ్లెట్ స్క్రీన్ని సురేష్ ముందు పెట్టింది. సురేష్ స్క్రీన్ వైపు చూసి షాక్ అయ్యాడు. అందులో గత 5 ఏళ్లలో సురేష్ కంపెనీ ఎదుర్కొన్న నష్టాలు, అర్జున్ కంపెనీతో టైఅప్ అయితే రాబోయే 300 కోట్ల ప్రాఫిట్కి సంబంధించిన పూర్తి అనలిటికల్ డేటా ఉంది. సార్, మా బాస్ అర్జున్ గారు ఎప్పుడూ మాటలతో కాదు, వర్క్తో సమాధానం చెప్తారు. ఈ డేటా చూసిన తర్వాత కూడా మీరు డీల్ క్యాన్సిల్ చేసుకుంటే మీ కంపెనీ షేర్స్ రేపట్నుంచి పడిపోవడం ఖాయం అంది ఆరుహి చాలా పొలైట్గా, కానీ అంతే స్ట్రాంగ్గా. సురేష్ ఒక్క నిమిషం ఆలోచించి అర్జున్ వైపు చూశాడు. మిస్టర్ అర్జున్, యు హ్యావ్ ఎ గ్రేట్ టీమ్. ముఖ్యంగా మీ అసిస్టెంట్ చాలా షార్ప్. ఐఎమ్ రెడీ టు సైన్ దిస్ డీల్ అంటూ సురేష్ పేపర్స్ మీద సైన్ చేసేశాడు. మీటింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సురేష్ వెళ్లిపోయిన తర్వాత మీటింగ్ రూంలో అర్జున్, ఆరుహి మాత్రమే మిగిలారు. శృతి ముందే బయటకు వెళ్ళిపోయింది. అర్జున్ సీరియస్గా ఆరుహి వైపు చూశాడు. ఆరుహి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను నిన్ను ఆఫీస్లోనే ఉండమన్నాను కదా. ఆరుహి నవ్వుతూ అర్జున్కి చాలా దగ్గరగా వచ్చింది. బాస్, మీ యాంగ్రీ బర్డ్ రూపం చూసి సురేష్ భయపడతాడు అనుకున్నారా? ఆయనకి బిజినెస్ లాంగ్వేజ్ మాత్రమే తెలుసు. మీ ఈగో దెబ్బతినకూడదనే నేను ఈ డేటా కలెక్ట్ చేసుకుని కార్ వెనుక క్యాబ్లో వచ్చాను. చూశారా, ఈరోజు కూడా నేనే మిమ్మల్ని కాపాడాను. అర్జున్,
ఆమె కళ్లల్లోకి చూశాడు. ఆమె తన కోసం ఇంతలా కష్టపడిందని తెలిసి అతని మనసులో ఒక చిన్న కృతజ్ఞత కలిగింది. కాని అతను దాన్ని ముఖంలో చూపించలేదు. థ్యాంక్స్, కానీ దీనివల్ల నా రూల్స్ మారవు. నువ్వు చేసిన పని మంచిదే, కానీ నా పర్సనల్ స్పేస్లోకి రావడానికి నీకు ఎలాంటి హక్కు లేదు బాస్. మీరు ఎంత కఠినంగా మాట్లాడినా మీ కళ్లల్లో నా మీద ఉన్న గౌరవం నాకు కనిపిస్తోంది. ఇంత పెద్ద సక్సెస్ వచ్చాక జస్ట్ ఒక్క హగ్ ఇవ్వచ్చు కదా బాస్. ప్లీజ్, ఈ సంతోషాన్ని ఒక కౌగిలింతతో సెలబ్రేట్ చేసుకుందాం అంటూ ఆరూహి తన 2 చేతులు చాచి అర్జున్ వైపు ఒక అడుగు వేసింది. అర్జున్ వెంటనే ఒక అడుగు వెనక్కి వేసి చాలా గంభీరంగా అన్నాడు, నో ఆరూహి, నేను మారను. నా రూల్స్ నాకున్నాయి. ఈ బిజినెస్ సక్సెస్కి నా పర్సనల్ ఎమోషన్స్కి ఎలాంటి సంబంధం లేదు. సైలెంట్గా కార్లో కూర్చో, ఆఫీస్కి వెళ్దాం అని చెప్పి విసవిసా బయటకు వెళ్ళిపోయాడు. ఆరూహి తన చేతులను వెనక్కి తీసుకుని నవ్వుకుంది. బాస్, నువ్వు ఎంత వెనక్కి జరిగినా నీ నీడలా నేను నీ వెంటే ఉంటాను. ఈరోజు కాకపోయినా రేపైనా నీ ఈ యాంగ్రీ బర్డ్ రూపాన్ని నా ప్రేమతో బంధించి ఆ హగ్ని సాధించి తీరుతాను. నా పంతం అస్సలు తగ్గదు. తిరుగు ప్రయాణం చాలా నిశ్శబ్దంగా సాగుతోంది. కార్ విండ్షీల్డ్పై సాయంత్రం వెలుగులు పడుతుంటే అర్జున్ స్టీరింగ్ వీల్ పట్టుకుని చాలా సీరియస్గా రోడ్డు వైపే చూస్తున్నాడు. అతని పక్కన కూర్చున్న ఆరూహి మాత్రం తన 2 చేతులు గొడవ పడకుండా ఒడిలో పెట్టుకుని అర్జున్ వైపు తిరిగి అతన్నే చూస్తూ ఉంది. ఆమె చూపుల్లో ఉన్న వెచ్చదనం అర్జున్కి స్పష్టంగా తెలుస్తోంది. అతను ఎంతగా రోడ్డువైపు దృష్టి మళ్లించాలన్నా ఆమె కళ్లలోని ఆ రొమాంటిక్ పంతం అతని సగం దృష్టిని తనవైపు లాక్కుంటోంది. బాస్, ఆరూహి గొంతు కార్ లోపలి నిశ్శబ్దాన్ని బ్రేక్ చేసింది. ఈరోజు సురేష్ సైన్ చేసిన పేపర్స్ చూశారుగా? మీ బిజినెస్ హిస్టరీలోనే ఇది చాలా పెద్ద డీల్. అంత పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు ముఖంలో ఆ చిరునవ్వు ఏది బాస్? ఎప్పుడూ ఆ యాంగ్రీ బర్డ్ ఎక్స్ప్రెషన్ ఏంటి? అర్జున్ చూపు తిప్పకుండానే గంభీరంగా అన్నాడు, సక్సెస్ అనేది నా వర్క్కి ఇచ్చే రిజల్ట్. దానికి గాల్లో తేలిపోవాల్సిన అవసరం లేదు. అయినా నా ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండాలో నిర్ణయించడానికి నువ్వెవరివి ఆరూహి? నేను మీ పర్సనల్ అసిస్టెంట్ని బాస్. మీ కోపాన్ని, మీ గాంభీర్యాన్ని భరిస్తూ కూడా మీలోని ఆ స్వీట్ హార్ట్ని ప్రేమించే ఏకైక అమ్మాయిని. ఆరూహి చాలా క్యాజువల్గా, అంతే రొమాంటిక్గా అంది. అర్జున్ ఒక్కసారిగా స్పీడ్గా వెళ్తున్న కార్ని పక్కకు ఆపి హ్యాండ్ బ్రేక్ వేశాడు. అతడు ఆరూహి వైపు సీరియస్గా తిరిగి ఆమె కళ్లల్లోకి గుచ్చిగుచ్చి చూశాడు. ఆరూహి, నేను నీకు 100 సార్లు చెప్పాను, నా పర్సనల్ స్పేస్లోకి రాకని. ప్రేమ, కౌగిలింత, స్వీట్ హార్ట్ ఈ పదాలు నా ఆఫీస్లో గాని నా లైఫ్లో గాని వినపడకూడదు. నా డిసిప్లిన్, నా లైఫ్. దాన్ని దెబ్బతీయాలని చూస్తే నువ్వు ఎంత గొప్పగా పనిచేసినా సరే ఐ విల్ నాట్ టాలరేట్ ఇట్. ఆరూహి ఏమాత్రం భయపడకుండా అతని ముఖానికి దగ్గరగా జరిగి, బాస్, మీరు ఎంత గట్టిగా అరిచినా మీ కళ్లల్లో నా మీదున్న ఆ చిన్న అట్రాక్షన్ దాచలేకపోతున్నారు. నా ప్రేమ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు, మీ ఈగోని దెబ్బతీస్తోంది. ఆ ఈగోని పక్కన పెట్టి ఒక్కసారి నా కళ్లల్లోకి చూడండి. నేను మిమ్మల్ని ఏమీ అడగడం లేదు. జస్ట్ ఒక్క హగ్. నా ప్రేమకి గుర్తింపుగా ఆ ఒక్క కౌగిలింత ఇస్తే నేను నా పంతం గెలిచానని హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను నీ పంతానికి లొంగను ఆరూహి. నేను అర్జున్, నా రూల్స్ నాకున్నాయి. నువ్వు ఏమైనా అనుకో, నా నుంచి నీకు ఆ ఒక్క హగ్ కూడా దొరకదు. ఇప్పుడు సైలెంట్గా కూర్చో అని అర్జున్ మళ్లీ కార్ ఆన్ చేసి స్పీడ్గా ఆఫీస్ వైపు నడిపించాడు. ఆరూహి తన సీట్లో వెనక్కి వాలి చిన్నగా నవ్వుకుంది. బాస్, నువ్వు ఎంత మొండిగా ఉన్నా ఈ అల్లరిపిల్ల నీకంటే ఎక్కువ మొండిది. నీ కౌగిలిని సాధించే వరకు నా ప్రేమ తగ్గదు అనుకుంది. మరుసటి రోజు ఉదయం ఆఫీస్ క్రియేటివ్ డిపార్ట్మెంట్ అంతా భయంగా ఉంది. ఈరోజు ఇంటర్నేషనల్ క్లయింట్స్తో విజిట్ ఉంది. అర్జున్ ఉదయాన్నే ఆఫీస్కి వచ్చి ప్రతి డిపార్ట్మెంట్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా ఉందో లేదో చెక్ చేస్తున్నాడు. ఎక్కడా చిన్న తప్పు జరిగినా సహించే రకం కాదతను. ఆరూహి ఈరోజు డార్క్ పింక్ కలర్ అనార్కలి సూట్ వేసుకునొచ్చింది. జుట్టుని వదిలేసి చేతికి ఒక చిన్న వాచ్ పెట్టుకుంది. ఆమె నడుస్తుంటే ఆ అనార్కలి గేరు తిరుగుతూ ఆమె అందాన్ని మరింత పెంచుతోంది. శృతి ఆమె దగ్గరికి వచ్చి భయపడుతూ, ఆరూ, ఈరోజు ఇంటర్నేషనల్ క్లయింట్స్ వస్తున్నారు. అర్జున్ సార్ పొద్దున్నుంచి ఏ చిన్న తప్పున్నా అందరి మీద ఫైర్ అవుతున్నారు. నువ్వు ఈరోజు ఏ అల్లరి చేయకుండా సైలెంట్గా నీ సీట్లో కూర్చో ప్లీజ్ అంది. శ్రూ,
మన యాంగ్రీ బర్డ్ అంత స్ట్రెస్ తీసుకుంటుంటే నేను సైలెంట్గా ఎలా ఉంటాను? ఆయనకి కొంచెం వేడి తగ్గించి కూల్ చేయాల్సిన బాధ్యత నాది అని నవ్వుతూ చెప్తోంది ఆరూహి. సరిగ్గా 10 గంటలకి అర్జున్ క్రియేటివ్ రూంలోకి వచ్చాడు. అతని డ్రెస్సింగ్ అతని రాయల్ లుక్ ఆఫీస్లో ఉన్న అందర్నీ ఆకట్టుకుంటోంది. అతడు ఆరూహి డెస్క్ దాటి వెళ్తుండగా ఆమె లేచి నిలబడి, "గుడ్ మార్నింగ్ బాస్, యు ఆర్ లుకింగ్ లైక్ ఎ రాయల్ కింగ్ టుడే" అని అందరి ముందు గట్టిగా అంది. ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అర్జున్ ఆగడు. కనుబొమ్మలు ముడిచి ఆమె వైపు ఒక తీవ్రమైన చూపు చూసి తన కేబిన్ వైపు వెళ్ళిపోయాడు. ఆరూహి, ఫైల్స్ తీసుకుని నా కేబిన్కి రా అని గంభీరంగా చెప్పాడు. ఆరూహి తన నోట్పాడ్ తీసుకుని కేబిన్లోకి వెళ్ళింది. డోర్ క్లోజ్ కాగానే అర్జున్ టేబుల్ వెనుక నిలబడి కోపంగా చూశాడు. ఆరూహి, స్టాఫ్ అందరి ముందు ఏంటి ఆ వాక్యాలు? ఇది ఆఫీస్, నీ సొంత ఇల్లు కాదు. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్వి అని మర్చిపోకు. అర్జున్ కోపంతో అన్నాడు. బాస్, నిజం చెప్పడానికి లిమిట్స్ ఎందుకు? మీరు నిజంగానే చాలా రాయల్గా ఉన్నారు. అయినా అందరి ముందు మిమ్మల్ని పొగిడితే మీకు కోపం ఎందుకు వస్తోంది? మీరు నన్ను ఎంత తిట్టినా నా మనసులో మీ మీద ఉన్న రెస్పెక్ట్, లవ్ తగ్గవు బాస్. ఆరూహి అర్జున్ టేబుల్ దగ్గరికి వచ్చి నిలబడింది. లవ్? నా దగ్గర ఆ పదానికి చోటు లేదు ఆరూహి. నాకు కావలసింది కేవలం వర్క్ డిసిప్లిన్. ఈరోజు ఇంటర్నేషనల్ క్లయింట్స్ వస్తున్నారు. ప్రెజెంటేషన్ అంతా పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ చిన్న తప్పు జరిగినా నేను నిన్ను ఈ ఉద్యోగంలో ఉంచను. అర్జున్ చాలా కఠినంగా హెచ్చరించాడు. ఓకే బాస్, వర్క్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ప్రెజెంటేషన్ సక్సెస్ అయ్యాక నాకు ఒక చిన్న గిఫ్ట్ కావాలి అంది ఆరూహి కళ్ళు తిప్పుతూ. ఏం గిఫ్ట్? అర్జున్ అనుమానంగా అడిగాడు. అదే బాస్, మీరు నన్ను మీ గుండెలకి హగ్ చేసుకోవాలి. జస్ట్ 5 సెకండ్స్. ఆరూహి తన 5 వేళ్లు చూపిస్తూ చాలా ఆశగా అడిగింది. అర్జున్కి పిచ్చెక్కినంత పని అయింది. ఆరూహి, గెట్అవుట్ ఫ్రమ్ మై కేబిన్, ఇప్పుడే బయటకి వెళ్ళు అని గట్టిగా కేకేశాడు. ఆరూహి చిన్నగా నవ్వుతూ, వెళ్తున్నాను బాస్, కానీ నా గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తాను అని చెప్పి బయటకు వచ్చేసింది. మధ్యాహ్నం క్లయింట్స్ వచ్చారు. పెద్ద కాన్ఫరెన్స్ హాల్లో ప్రెజెంటేషన్ స్టార్ట్ అయింది. అర్జున్ తన బిజినెస్ పాయింట్స్ని చాలా గంభీరంగా, స్ట్రాంగ్గా ప్రెజెంట్ చేస్తున్నాడు. ఆరూహి ప్రొజెక్టర్, స్లైడ్స్ కంట్రోల్ చేస్తోంది. ఆమె మైండ్ అంతా ప్రెజెంటేషన్ మీద ఉన్నా ఆమె చూపులు మాత్రం అర్జున్ ఫిజిక్, అతడు మాట్లాడుతున్న విధానం మీదనే ఉన్నాయి. క్లయింట్స్ అర్జున్ వర్క్ని చాలా మెచ్చుకున్నారు. ప్రాజెక్ట్ డీల్ ఓకే అయిపోయింది. అందరూ చప్పట్లు కొడుతుంటే అర్జున్ ఒక చిన్న తలాడింపుతో థ్యాంక్స్ చెప్పాడు. క్లయింట్స్ వెళ్లిపోయిన తర్వాత కాన్ఫరెన్స్ హాల్లో అర్జున్, ఆరూహి మాత్రమే మిగిలారు. ఆరూహి డోర్ లాక్ చేసి అర్జున్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది. బాస్, ప్రెజెంటేషన్ సూపర్ సక్సెస్. క్లయింట్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు నా గిఫ్ట్ సమయం వచ్చింది అంది చాలా రొమాంటిక్గా. అర్జున్ కోటు సర్దుకుంటూ ఆమె వైపు చూశాడు. అతడి కళ్లల్లో తీవ్రమైన పంతం కనిపిస్తోంది. ఆరూహి, నువ్వు ఏమైనా అనుకో, నేను నా మాట మీద నిలబడే మనిషిని. బిజినెస్ సక్సెస్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. నేను నిన్ను హగ్ చేసుకోను. నా రూల్స్ని నేను బ్రేక్ చేయను. బాస్, మీరు రూల్స్ బ్రేక్ చేయక్కర్లేదు. మీ ఈగోని కొంచెం పక్కన పెడితే చాలు. ఈ చల్లని ఏసీ రూంలో మీ గుండెల వేడి నాకు కావాలి సార్, ప్లీజ్ అంటూ ఆరూహి ముందుకు జరిగి అర్జున్ సూట్ కొంగును తన చేతిలోకి తీసుకుంది. ఆమె చేతి స్పర్శ తగలగానే అర్జున్ బాడీలో ఒక వణుకు మొదలైంది. ఆమె కళ్లల్లో ఉన్న అమాయకత్వం, పంతం అతన్ని బలహీనపరచాలని చూస్తున్నాయి. కాని అర్జున్ తన కఠినమైన ముసుగుని అస్సలు వదులుకోలేదు. అతడు ఆమె చేతిని తన సూట్ నుంచి పక్కకు జరిపి ఆమె కళ్లల్లోకి గంభీరంగా చూశాడు. ఆరూహి, నేను మారను. నా కోపం, నా డిసిప్లిన్ ఇలాగే ఉంటాయి. నువ్వు ఎంత ట్రై చేసినా నా నుంచి ఆ కౌగిలింత సాధించలేవు. ఇది నా ఆఖరి మాట అని అర్జున్ స్పష్టంగా, ఖచ్చితంగా చెప్పాడు. ఆరూహి అతడి కళ్లల్లోకి చూసి ఒక పెద్ద చిరునవ్వు నవ్వింది. సార్, మీ కోపం ఎంత పెద్దదో నా పంతం అంతకంటే పెద్దది. మీరు ఈరోజు కాకపోతే రేపైనా నన్ను మీ గుండెలకి హగ్ చేసుకోవాల్సిందే. ఆ రోజు కోసం ఈ అల్లరి పిల్ల ఎంతకైనా తెగిస్తుంది. అర్జున్ ఏమీ మాట్లాడకుండా ఆమెను దాటుకుంటూ బయటకు నడిచాడు. కాని అతడి మనసులో మాత్రం ఒక పెద్ద తుఫాను నడుస్తోంది. ఈ అమ్మాయిని తన జీవితంలోంచి, తన ఆలోచనల్లోంచి తీసేయడం సాధ్యం కావడం లేదని అతనికి తెలుస్తోంది. అయినా అతడు తగ్గలేదు. అతడి గాంభీర్యం, అతడి కోపం అలాగే ఉన్నాయి. ఆరూహి రొమాంటిక్ పంతం, అర్జున్ కఠినమైన ఈగోల మధ్య
ఈ రొమాంటిక్ డ్రామా ఇలాగే కొనసాగుతూనే ఉంది. కాన్ఫరెన్స్ హాల్ డోర్ దాటి బయటకు నడిచిన అర్జున్ అడుగుల్లో ఎప్పటిలాగే ఒక శక్తివంతమైన గాంభీర్యం ఉంది. కాని అతడి మనస్సు లోపల మాత్రం అలల అలజడి పెరిగిపోతోంది. తన కేబిన్లోకి వెళ్లి రివాల్వింగ్ చైర్లో కూర్చుని కళ్ళు మూసుకుని కుడిచేతి వేళ్లతో నుదుటిని గట్టిగా నొక్కుకున్నాడు. అతడి మైండ్లో ఆరూహి అన్న మాటలు మళ్లీ మళ్లీ ప్రతిధ్వనిస్తున్నాయి. మీ కోపం ఎంత పెద్దదో నా పంతం అంతకంటే పెద్దది. ఆ కౌగిలిని పొందే వరకు నేను తగ్గను. ఆస్టరిస్క్. ఆమె అన్న ప్రతి మాటలో ఉన్న ఆ పిచ్చి ఆత్మీయత, ఆమె కళ్లల్లో మెరిసిన ఆ స్వీట్ కాన్ఫిడెన్స్ అతడి నిద్రలేని రాత్రులకి కారణమవుతున్నాయి. అర్జున్ తన లైఫ్ని ఒక రూలర్ పెట్టి గీసిన గీతలా డిజైన్ చేసుకున్నాడు. డిసిప్లిన్, టైమింగ్, ప్రొఫెషనలిజం ఇవే అతడికి తెలుసు. ప్రేమ, కౌగిలింతలు, ఆత్మీయతలు అనే పదాలకి తన జీవితంలో చోటు లేదని అతడు నమ్మాడు. కాని ఆరూహి ఒక చిన్న తుఫానులా అతడి లైఫ్లోకి వచ్చి అతడు నిర్మించుకున్న అహంకారాల, నియమాల గోడలను ప్రతిరోజూ కదిలించేస్తోంది. అతడు ల్యాప్టాప్ స్క్రీన్ ఆన్ చేశాడు. కోపంగా ఫైల్ స్క్రోల్ చేయడం మొదలుపెట్టాడు. కాని స్క్రీన్ మీద ఉన్న నంబర్లు అతడికి సరిగ్గా కనిపించడం లేదు. మనసంతా ఆరూహి రూపాన్నే చూస్తోంది. అదే సమయంలో బయట డెస్క్ దగ్గర ఆరూహి శృతితో కాఫీ తాగుతూ మాట్లాడుతోంది. ఏంటి ఆరు? కాన్ఫరెన్స్ హాల్లో సార్, నిన్ను మళ్ళీ వార్నింగ్ ఇచ్చినట్లున్నారు. అంత సీరియస్గా బయటకు వచ్చారు అని శృతి అడిగింది. ఆరూహి కాఫీ సిప్ చేస్తూ నవ్వింది. శ్రూ, ఆయన ఎంత సీరియస్గా ఉంటే నాకు అంత ఇష్టం. మన యాంగ్రీ బర్డ్ అంత తేలికగా లొంగిపోతే అందులో కిక్కేముంటుంది చెప్పు? ఆయన కోపం వెనుక ఉన్న ఆ వెచ్చదనాన్ని పొందే రోజే నా పంతం పూర్తవుతుంది. నువ్వు పిచ్చిదానివి ఆరు. సార్ మారరు. ఆయన మనస్సు ఇనుము కంటే గట్టిది అంది శృతి. ఇనుముని కరిగించడానికి కూడా వేడి కావాలి శ్రూ. నా ఈ చిన్న ప్రేమ అనే వేడికి ఆయన కరగక తప్పదు. చూస్తూ ఉండు అంది ఆరూహి నమ్మకంగా. సాయంత్రం 6 గంటలయింది. ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ ఒక్కొక్కరుగా ఇళ్లకు బయల్దేరుతున్నారు. బయట వాతావరణం మళ్లీ మబ్బులు పట్టి, మబ్బుల వెనుక సూర్యుడు అస్తమిస్తున్నాడు. చల్లని గాలి ఆఫీస్ గ్లాస్ విండోస్ని తాకుతోంది. అర్జున్ కేబిన్ నుంచి బయటకు వచ్చాడు. సూట్ కోట్ చేతిలో పట్టుకుని బ్రీఫ్ కేస్ పట్టుకుని నడుస్తున్నాడు. అతడి కళ్ళు అనుకోకుండా ఆరూహి డెస్క్ వైపు చూశాయి. ఆమె అక్కడ లేదు. సీట్ ఖాళీగా ఉంది. అర్జున్ మనసులో ఒక చిన్న నిరాశ మెరిసింది. వెళ్ళిపోయిందా? ఈరోజు ఏ అల్లరి చెయ్యకుండానే ఇంటికి వెళ్ళిపోయిందా అని అనుకున్నాడు. కాని వెంటనే తన ఆలోచనని తనే నిగ్రహించుకుని లిఫ్టు వైపు నడిచాడు. పార్కింగ్ లాట్కి వచ్చేసరికి అతడి ఆడి కార్ సిద్ధంగా ఉంది. అర్జున్ డోర్ ఓపెన్ చేసి డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. స్టీరింగ్ పట్టుకుని ఇంజిన్ స్టార్ట్ చేయబోతుండగా ఫ్రంట్ ప్యాసింజర్ డోర్ ఒక్కసారిగా ఓపెన్ అయింది. ఆరూహి నవ్వుతూ లోపలికి వచ్చి కూర్చుంది. ఆమె చేతిలో ఒక చిన్న గులాబీ పువ్వు ఉంది. అర్జున్ షాక్ అయ్యాడు. అతడి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆరూహి, నువ్వు కార్ లోపల ఏం చేస్తున్నావు? బాస్, సాయంత్రం వేళ చల్లని గాలి, లాంగ్ డ్రైవ్, మీతో కలిసి వెళ్దామని వెయిట్ చేస్తున్నాను అంది ఆరూహి ఆ గులాబీ పువ్వుని అతడివైపు చూపిస్తూ. ఆరూహి, గెట్ అవుట్ ఫ్రమ్ మై కార్. ఇది ఆఫీస్ కార్ కాదు, నా పర్సనల్ కార్. అర్జున్ కఠినంగా అన్నాడు. బాస్, మీరు ఆఫీస్లో ఉన్నా కార్లో ఉన్నా నా బాసే కదా. అయినా బయట వర్షం పడేలా ఉంది. నన్ను ఈ టైంలో ఒంటరిగా వదిలేసి వెళ్తారా? మీ మనసంత కఠినమైనదా? ఆరూహి క్యూట్గా కళ్ళు తిప్పుతూ అడిగింది. అవును, నా మనసు కఠినమైనదే. నా కార్ నుంచి దిగు. అర్జున్ గొంతు పెంచాడు. ఆరూహి ఏమాత్రం భయపడకుండా కార్ డోర్ గట్టిగా వేసి సీట్ బెల్ట్ పెట్టుకుంది. నేను దిగను బాస్. మీరు కార్ స్టార్ట్ చేయకపోతే నేనిక్కడే రాత్రంతా కూర్చుంటాను. మీతో పాటే ఉంటాను. అర్జున్ కోపంతో ఊగిపోయాడు. అతడు ఆమె వైపు వంగి సీట్ బెల్ట్ లాకిని అన్లాక్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలో అతడి ముఖం ఆరూహి ముఖానికి చాలా దగ్గరగా వచ్చింది. ఆరూహి ఊపిరి అర్జున్ చెంపలని తాకుతోంది. ఆరూహి నుంచి వస్తున్న ఆ వెనిలా సువాసన కార్ లోపల నిండిపోయింది. ఆరూహి అర్జున్ కళ్లల్లోకి చాలా రొమాంటిక్గా చూస్తూ, బాస్, ఇంత దగ్గరగా వస్తే నా గుండె వేగం పెరుగుతోంది. మీరు నన్ను సీట్ బెల్ట్ విప్పడానికి వంగారా, లేక హగ్ చేసుకోవడానికి వంగారా అంది మెల్లని గొంతుతో. అర్జున్ చేతులు సీట్ బెల్ట్ దగ్గర ఆగిపోయాయి. అతడి కళ్లల్లో కోపం, టెన్షన్ రెండూ కనిపించాయి. అతడు వెంటనే వెనక్కి జరిగి స్టీరింగ్ మీద గట్టిగా కొట్టాడు. ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ ఆరూహి? అర్జున్ గర్జించాడు. నో బాస్, ఐయామ్ ఇన్ యువర్ లవ్. ఆరూహి చాలా నమ్మకంగా అంది.
అర్జున్ ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆమె పిచ్చి చేష్టలకి అతడి దగ్గర సమాధానం లేదు. అతడు తీవ్రమైన ఆగ్రహంతో కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా రోడ్డు మీదకి తోలాడు. కార్ చాలా వేగంగా దూసుకెళ్తోంది. హైవే మీదకి వచ్చాక వర్షం మెల్లగా మొదలైంది. విండ్షీల్డ్ మీద పడుతున్న నీటి చినుకులను వైపర్లు తుడుస్తున్నాయి. కార్ లోపల ఉష్ణోగ్రత పడిపోతోంది. చలి పెరిగింది. ఆరూహి తన 2 చేతులు రబ్ చేసుకుంటూ, బాస్, కార్లో ఏసీ కొంచెం తగ్గిస్తారా? చాలా చలిగా ఉంది అంది. అర్జున్ ఏసీ ఆఫ్ చేశాడు కాని విండోస్ లోపల పొగ కమ్మడంతో మళ్లీ లైట్గా ఆన్ చేయాల్సి వచ్చింది. అతడు ఏమీ మాట్లాడకుండా డ్రైవ్ చేస్తున్నాడు. ఆరూహి అర్జున్ వైపు చూసింది. అతడి బ్రౌన్ కలర్ కళ్ళు, గంభీరమైన గడ్డం, ఆ కఠినమైన ముఖం ఇవన్నీ ఆమెను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. ఆమె మెల్లగా తన చేతిని అర్జున్ చేతివైపు జరిపింది. స్టీరింగ్ మీద ఉన్న అతడి బలమైన చేతిని తాకబోయింది. అర్జున్ వెంటనే తన చేతిని పక్కకు జరిపి, ఆరూహి, డ్రైవింగ్ చేసేటప్పుడు నన్ను డిస్టర్బ్ చెయ్యకు అని కఠినంగా అన్నాడు. బాస్, ఒక చిన్న స్పర్శకే మీరు అంతలా వణికిపోతే ఎలా? నేను మిమ్మల్ని హగ్ చేసుకున్నప్పుడు మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఆరూహి నవ్వింది. ఆ పరిస్థితి ఎప్పటికీ రాదు ఆరూహి. నా లైఫ్లో డిసిప్లిన్ తప్ప ఎమోషన్స్కి తావులేదు. నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను నా కంట్రోల్ కోల్పోను, అర్జున్ స్పష్టంగా చెప్పాడు. చూద్దాం బాస్, ఈ రాత్రి మన ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో, మీ కంట్రోల్ ఎంతసేపు నిలబడుతుందో అంది ఆరూహి. కార్ వర్షంలో ముందుకు దూసుకెళ్తోంది. దారిలో ఉన్న ఒక చిన్న వంతెన దగ్గర ట్రాఫిక్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. వర్షం నీరు రోడ్డు మీదకి చేరడంతో కార్లన్నీ నిలిచిపోయాయి. అర్జున్ కార్ ఆపి బయట వాతావరణాన్ని చూశాడు. ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి చాలా సమయం పట్టేలా ఉంది అన్నాడు చిరాగ్గా. బాస్, ఇది చాలా మంచి ఛాన్స్. కార్లో పాటలు పెట్టుకుని సరదాగా మాట్లాడుకుందాం అంది ఆరూహి ఉత్సాహంగా. నాకు పాటలు వినే మూడ్ లేదు, నీతో మాట్లాడే ఓపిక లేదు అని అర్జున్ సీట్లో వెనక్కివాలి కళ్ళు మూసుకున్నాడు. ఆరూహి అతడి వైపు చూసింది. ఆ క్యాండిల్ లైట్ వెలుతురు లేకపోయినా వీధి దీపాల కాంతి అతడి ముఖం మీద పడుతోంది. అతడి ముఖంలో ఉన్న అలసట ఆమెకు కనిపించింది. బాస్, మీరు రోజంతా వర్క్ చేస్తూనే ఉంటారు. ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉండలేరా? ఎప్పుడూ అంత కోపం, అంత ఒత్తిడి ఎందుకు? ఆరూహి గొంతులో ఈసారి అల్లరి లేదు, కేవలం కేరింగ్ మాత్రమే ఉంది. అర్జున్ కళ్ళు తెరిచి ఆమె వైపు చూశాడు. ఆమె కళ్లల్లో ఉన్న ఆ నిజాయితీ అతడి మనసును తాకింది. అతడు ఒక నిమిషం సైలెంట్గా ఉండి, నా లైఫ్లో సక్సెస్ మాత్రమే ముఖ్యం ఆరూహి. ఒత్తిడి, కోపం లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాణ్ణి కాను అన్నాడు మెల్లగా. కాని సక్సెస్ ఒకటే లైఫ్ కాదు బాస్. ఆ సక్సెస్ని పంచుకోవడానికి ఒక ప్రేమించే మనసు ఉండాలి. ఆ ప్రేమ ఇచ్చే వెచ్చదనం ముందు ఈ కోపాలు, ఒత్తిళ్లు అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఆరూహి ప్రేమగా అంది. అర్జున్ ఏమీ మాట్లాడలేదు. అతడి మనసులో ఆరూహి మాటలు ఒక కొత్త ఆలోచనని రేకెత్తించాయి. కాని అతడి అహంకారం దాన్ని ఒప్పుకోలేదు. అతడు ముఖం తిప్పుకుని, అవన్నీ పుస్తకాల్లో మాత్రమే బాగుంటాయి, రియల్ లైఫ్లో వర్కౌట్ అవ్వవు అన్నాడు. వర్కౌట్ అవుతాయి బాస్. మీరు నన్ను ఒక్కసారి నమ్మితే నా కౌగిలిలో ఆ ప్రశాంతతను చూపిస్తాను. ఆరూహి మళ్లీ తన పంతాన్ని గుర్తుచేసింది. అర్జున్ చిన్నగా నవ్వి, నీ పంతం నా ముందు ఓడిపోక తప్పదు ఆరూహి. నేను మారను అన్నాడు ఖచ్చితంగా. ట్రాఫిక్ మెల్లగా క్లియర్ అయింది. అర్జున్ కార్ని ఆరూహి ఇంటి వైపు నడిపించాడు. ఆరూహి ఇంటి ముందు కార్ ఆగింది. ఆరూహి కార్ డోర్ ఓపెన్ చేసి బయటకు దిగే ముందు అర్జున్ వైపు చూసింది. బాస్, ఈరోజు వర్షంలో నా పంతం నెరవేరకపోయినా రేపు ఆఫీస్లో మళ్లీ నా ప్రయత్నం మొదలవుతుంది. గుడ్ నైట్ యాంగ్రీ బర్డ్ అంది ఒక స్వీట్ వింకిస్తూ. అర్జున్ ఏమీ చెప్పకుండా కార్ స్పీడ్గా ముందుకి తోలాడు. కాని అతడి రియర్ వ్యూ మిర్రర్లో ఆరూహి నిలబడి నవ్వుతూ చూడటం అతడికి కనిపిస్తూనే ఉంది. మరుసటి రోజు ఆఫీస్లో ఉదయం 9 గంటలకి అర్జున్ కేబిన్లో కూర్చుని ఒక ముఖ్యమైన ఫైల్ సైన్ చేస్తున్నాడు. ఆరూహి ఎప్పటిలాగే పింక్ కలర్ శారీ కట్టుకుని చాలా అందంగా కేబిన్లోకి వచ్చింది. ఆమె నడుస్తుంటే ఆ చీర కొంగుగాల్లో ఊగుతోంది. గుడ్ మార్నింగ్ బాస్, ఈరోజు మీ కాఫీ అంటూ టేబుల్ మీద పర్ఫెక్ట్ బ్లాక్ కాఫీ పెట్టింది. అర్జున్ కాఫీ కప్పు వైపు చూసి, శృతి ఎక్కడా అని అడిగాడు. శృతి వేరే వర్క్లో బిజీగా ఉంది బాస్. మీ పర్సనల్ పనులన్నీ నేనే చూసుకుంటాను. మీరు ఎంత వద్దన్నా నేను మారను కదా అంది ఆరూహి నవ్వుతూ. అర్జున్ కాఫీ కప్పు అందుకుని ఒక సిప్ చేశాడు. కాఫీ చాలా బావుంది. అతడు కప్పు కింద పెట్టి, ఆరూహి,
ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్లో జరిగే పెద్ద బిజినెస్ సమ్మిట్కి మనం వెళ్ళాలి. అక్కడికి టాప్ కంపెనీస్ వస్తాయి. నువ్వు సైలెంట్గా ప్రెజెంటేషన్స్ హెల్ప్ చేయి. ఏ పిచ్చి వేషాలు వెయ్యకు అని హెచ్చరించాడు. బాస్, సమ్మిట్లో నేను చాలా పద్ధతిగా ఉంటాను. కానీ సమ్మిట్ కంప్లీట్ అయ్యాక మనం ఒక చిన్న కాఫీ డేట్కి వెళ్దామా? ఆరూహి అడిగింది. నో, డేట్ లేదు, ఏమీ లేదు. వర్క్ ముగియగానే ఆఫీస్కి తిరిగి రావడం అర్జున్ ఖచ్చితంగా చెప్పాడు. సరే బాస్, డేట్ వద్దంటే వద్దు, కానీ నా ఒక్క హగ్ మాత్రం సమ్మిట్ సక్సెస్ అయ్యాక ఇస్తారుగా? ఆరూహి ఆశగా అడిగింది. ఆరూహి, గెటౌట్! అర్జున్ గట్టిగా గర్జించాడు. ఆరూహి నవ్వుతూ కేబిన్ నుంచి బయటకు వచ్చేసింది. సమ్మిట్ చాలా అద్భుతంగా జరిగింది. అర్జున్ కంపెనీకి బెస్ట్ ఇన్వెస్టర్ అవార్డొచ్చింది. అందరూ అర్జున్ని మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టారు. ఆరూహి స్టేజ్ కింద నిలబడి అర్జున్ వైపు చాలా గర్వంగా ప్రేమగా చూసింది. సమ్మిట్ ముగిసిన తర్వాత హోటల్ లాంజ్లో అర్జున్ క్లయింట్స్తో మాట్లాడుతున్నాడు. ఆరూహి ఒక మూలన నిలబడి ఫైల్స్ చెక్ చేస్తోంది. సరిగ్గా అప్పుడే ఒక పెద్ద ఫ్లవర్ వాజ్ బ్యాలెన్స్ తప్పి ఆరూహి మీద పడబోయింది. అది గమనించిన అర్జున్ క్షణం కూడా ఆలోచించకుండా లీప్ ఇచ్చి ఆరూహి దగ్గరికి వచ్చాడు. అతడు తన 2 చేతులతో ఆరూహిని చుట్టేసి ఆమెను పక్కకు లాగాడు. థాప్! ఆ ఫ్లవర్ వాజ్ నేలమీద పడి పగిలిపోయింది. కాని ఆరూహి పూర్తిగా అర్జున్ గుండెలపై వాలిపోయింది. అతడి 2 బలమైన చేతులు ఆమె నడుముని, భుజాలని గట్టిగా పట్టుకుని ఉన్నాయి. ఆరూహి ముఖం అతడి చెస్ట్ మీద ఉంది. అతడి గుండె చప్పుడు చాలా వేగంగా వినబడుతోంది. హోటల్ లాంజ్ అంతా నిశ్శబ్దమైపోయింది. ఆరూహి కళ్ళు మూసుకుని ఆ వెచ్చదనాన్ని అనుభవించింది. ఆ కౌగిలింతలో ఉన్న పవర్, ఆ వేడి ఆమె నరనరాల్లోకి ప్రవహించాయి. ఆమె మెల్లగా కళ్ళు తెరిచి అర్జున్ కళ్లల్లోకి చూసింది. బాస్, చూసారా? మీరు నన్ను కాపాడటానికి మీ రూల్స్ మర్చిపోయి నన్ను హగ్ చేసుకున్నారు. ఈ కౌగిలింత ఎంత వెచ్చగా ఉందో తెలుసా బాస్? ఆరూహి గొంతులో మధురమైన రొమాన్స్ ధ్వనించింది. అర్జున్ ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాడు. అతడు వెంటనే ఆమెను వదిలేసి 2 అడుగులు వెనక్కి వేశాడు. అతడి ముఖంలో కోపం, ఆందోళన, అహంకారం అన్నీ ఒక్కసారిగా కనిపిస్తున్నాయి. ఆరూహి, అది కేవలం నిన్ను కాపాడటానికి మాత్రమే. దానికి వేరే అర్థాలు తీయకు, అర్జున్ బిగ్గరగా అన్నాడు. బాస్, అర్థాలు నేను తీయడం లేదు. మీ గుండె చప్పుడు చెప్తోంది. మీరు నన్ను హగ్ చేసుకున్నప్పుడు మీ గుండె ఎంత వేగంగా కొట్టుకుందో నాకు తెలుసు. నా పంతం గెలిచింది బాస్. ఆరూహి నవ్వుతూ అంది. లేదు, నా పంతం ఓడిపోలేదు. నేను మారను, నా కోపం తగ్గదు. ఇది కేవలం ప్రమాదం నుంచి కాపాడటం మాత్రమే. ఐ డిడ్ నాట్ చేంజ్. అర్జున్ చాలా గంభీరంగా, కఠినంగా చెప్పాడు. అతడు విసవిసా బయటకు వెళ్ళిపోయాడు. ఆరూహి ఆ పగిలిన ఫ్లవర్ వాజ్ ముక్కలవైపు చూసి నవ్వింది. బాస్, నువ్వెంత కాదన్నా నీ చేతులు నన్ను చుట్టేసిన ఆ క్షణం నిజం. నీ కోపం వెనుక ఉన్న ఆ ప్రేమ నిజం. నా పంతం నెరవేరే రోజు చాలా దగ్గరలోనే ఉంది అనుకుంటూ హుషారుగా అడుగులు వేసింది. ఈ రొమాంటిక్ ఈగో వార్ ఇలాగే కొనసాగుతూనే ఉంది. అర్జున్ గంభీరత్వం తగ్గకుండా, ఆరూహి అల్లరి పంతం ఆగకుండా